While we are standing, let's sing that chorus. Only believe all things are possible. Amen. While we lift up our hands and we sing that chorus. Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. My Lord, I believe that all things are possible. My Lord, I believe. We all believe. My Jesus is here. Pastor Ashish, Pastor Mark. My Jesus is here, and all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. We thank you once again today evening, our precious loving Abba Heavenly Father. మరొకసారి ఈ సాయంకాల సమయమున అబ్బా మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి నీకు మేము వందనములు తెలియజేస్తున్నాము. For giving us another time of fellowship with you. నీతో మరొకసారి సహవాసము చేసే సమయము మాకు ఇచ్చినందుకై, To come here and hear your word, Lord. ఇక్కడికి వచ్చి నీ వాక్యమును వినడానికి ప్రభువా, We come under your shed blood, Lord Jesus. నీవు చిందించిన రక్తము క్రిందికి ఓ ప్రభువైన యేసుక్రీస్తు మేము వస్తున్నాము. Please come and talk with us today night. ఈ రాత్రి ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. Open thy word for us నీ వాక్యము మా కొరకు తెరువుము, like never before. ఇంతకు ముందు తెరవనంత విధంగా ఈ రాత్రి నీ వాక్యం మాకు తెరువుము. Then Lord, I pray, మరి ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, break this bread of life that we can eat it, Lord. మరి ప్రభువా ఈ జీవపు రొట్టెను నీవు విరుము, దాని ద్వారా మేము తినున్నట్లుగా. Bless those who sang these beautiful songs. మరి ఎవరైతే ఈ యొక్క ప్రభువా మరి సౌందర్యమైన పాటలు పాడి ఉన్నారో వారందరినీ దీవించుము దేవా. And we thank you for this beautiful atmosphere you have given us here. మరి ఇక్కడ నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క ఈ అద్భుతమైన వాతావరణమును బట్టి నీకు మేము వందనాలు తెలియజేస్తున్నాము. Blessed be your holy name. నీ పరిశుద్ధ నామము స్తుతింపబడును గాక. As we submit ourselves into your hands of grace. నీ కృపా హస్తములోనికి మమ్మల్ని మేము సమర్పించుకొనుచుండగా, In the name of Jesus Christ, I ask this prayer. యేసుక్రీస్తు నామములో నేను ఈ ప్రార్థన అడుగుచున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక. Let's open our Bibles మన పరిశుద్ధ గ్రంథమును తెరుద్దాము. and we turn back to Hebrews chapter 11. మరలా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వైపు తిప్పుదాము. And we'll just read verse 9. 9వ వచనమును మనం చదువుదాము. Talking about Abraham. అబ్రహామును గురించి మాట్లాడుతూ, By faith he sojourned in the land of promise as in a strange country, dwelling in tabernacles with Isaac and Jacob,
the heirs with him of the same promise. Let's read verse 10. For he looked for a city which hath foundations, whose builder and maker is God. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. 10వ వచనం కూడా చదువుదాం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we thank you. ప్రభు అయిన యేసు, మేము నీకు వందనాలు తెలియజేస్తున్నాము. We love you, Lord. మేము నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా. You are our husband and we are your wife. మీరు మా భర్త అయి ఉన్నారు, మేము నీ భార్య అయి ఉన్నాము. We are the flesh of your flesh and the bone of your bones. నీ శరీరములో మేము శరీరమును, నీ ఎముకలో మేము ఎముక అయి ఉన్నాము. And I pray, Lord, మరి నేను ప్రార్థిస్తున్న ప్రభువా, provide our needs. మరి ప్రభువా నీవు మాకు అనుగ్రహించుము, సమకూర్చుము. And give us a very sweet communion tonight. ఈ రాత్రి మాకు ఒక మధురమైన సహవాసమును మాకు దయచేయము. In the name of Jesus Christ, we ask this prayer. యేసుక్రీస్తు నామములో మేము ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. We can be seated. మీరు కూర్చొనవచ్చు. God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక. Today morning, I started a subject with you. మరి ఉదయకాల సమయంలో నేను ఒక అంశమును మీతో పాటు ప్రారంభించాను. But because of time, we stopped it in between. మరి సమయమును బట్టి మనం దాని మధ్యలోనే ఆపేశాము. And Lord willing, we'll try to finish it tonight. మరి ప్రభు చిత్తమైతే ఈ రాత్రి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. Amen. ఆమేన్. We showed you how Abraham fellowshiped with Jacob. మేము మీకు చూపిస్తున్నాము అబ్రహాము ఏ విధముగా యాకోబుతో సహవాసం చేశాడు. Is that right? అది నిజమేనా అండి? And we found that certain things Paul said in Hebrews 11 not mentioned in Genesis. మరి మనం ఇది కూడా కనుగొన్నాము. మరి హెబ్రీ 11వ అధ్యాయంలో పౌలు గారు ఏమైతే చెప్పి ఉన్నాడో అది ఆది కాండములో మనము చూడడం లేదని, అది ఆది కాండములో అవి చెప్పబడలేదన్న సంగతి కూడా మనం గ్రహించాము. And we find that Alpha Messenger is mentioning that. మరి అల్ఫా వర్తమానికుడు దాని గురించి చెప్పడము మనము కనుగొన్నాము. For example, ఉదాహరణ, he looked for a city whose builder and maker is God. You don't find it in Genesis. మరి అక్కడ అబ్రహాం గారు మరి దేవుడు దేనికైతే శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అన్న విషయము మీకు ఆది కాండములో మీరు కనుగొనలేరు. There's no verse which could tell us about that. దాని గురించి చెప్పబడుతున్న ఏ ఒక్క వచనం కూడా మనకు అక్కడ లేదు. And then he fellowshiped with Jacob. You can't find that in Genesis. మరి తర్వాత యాకోబుతో ఆయన సహవాసము చేశాడు అన్న విషయాన్ని కూడా మీరు ఆది కాండములో కనుగొనలేరు. But Paul mentions about that. కానీ పౌలు గారు దాని గురించి మాట్లాడాడు. Now let us go a little further in the message. మరి వర్తమానంలో కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు We came to this point where we stopped. మరి ఎక్కడైతే మనము ఈ పాయింట్ దగ్గర ఆగాం మనము, That Abraham's life was divided in 3 parts. అబ్రహాం యొక్క జీవితము 3 భాగాలుగా విభజించబడినది. 100 years, 100 సంవత్సరాలు ఒకటి, 60 years, తర్వాత 60 సంవత్సరాలు, and 15 years. తర్వాత 15 సంవత్సరాలు. Is that right? అది నిజమేనా అండి? What happened at that time? ఆ సమయంలో ఏం జరిగింది? At the age of 100, Isaac came. మరి 100వ సంవత్సరము 100వ సంవత్సరంలోకి వచ్చినప్పుడు అబ్రహాం గారు మరి అప్పుడు ఇస్సాకు పుట్టాడు. And further 60 years, Rebekah brought Esau and Jacob. మరి తర్వాత 60 సంవత్సరాలకు మరి రిబ్కా అక్కడ ఏశావును మరి యాకోబును తీసుకొచ్చాడు. Isaac was 60 years old at that time. ఆ సమయంలో ఇస్సాకు 60 సంవత్సరాల వయసు గలవాడు. So Abraham finished that 60 years also. అంటే ఇప్పుడు అబ్రహాము కూడా 60 సంవత్సరాలు ముగించబడిందని అర్థం. Then the Bible says 15 more years. తర్వాత పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఇంకా 15 సంవత్సరములు జరిగినవి. That last 15 years of Abraham's life అబ్రహాం యొక్క జీవితంలో ఆ చివరి 15 సంవత్సరాలు was the time that he spent with Jacob. అదే సమయము ఆయన యాకోబుతో మరి ఆయన సహవాసం చేసింది, యాకోబుతో ఉన్నది. What happened during that time is not written. అయితే ఆ సమయంలో ఏం జరిగినదో అది రాయబడి లేదు. But the bride has been kept in this age to read what is not written. Yes, కానీ ఈరోజు వధువు ఏ స్థితిలో పెట్టబడిందంటే ఏదైతే రాయబడి లేదో దాన్ని ఆమె చదవగలదు.
Because thunders were not written in the word. ఎందుకంటే ఉరుములు కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి లేదు. And thunders give the bride rapturing faith. మరి ఉరుములే వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేది. Okay, I'll give you one more example. దానికి నేను ఇంకొక ఉదాహరణ ఇస్తా. Yeah, that's just to make you think. మరి దీన్ని మీరు కొంచెం ఆలోచించేటట్టుగా చేయడానికి. Joseph is sold by his brethren. యోసేపు తన సహోదరుల చేత అమ్మివేయబడ్డాడు. We read the scriptures. లేఖనాలు చదవండి. And later in the further chapters, you find Benjamin is born. మరి తర్వాత అధ్యాయాలలో నువ్వు ఏం కనుగొంటారంటే Sorry. జోసెఫ్ వాస్ దేర్ at the time. Yes. Yeah, Joseph was there. Yeah, when you read the scriptures, I will, because I remember what the prophet said. I'll say to you in that way. When Benjamin is born, బెన్యమీను పుట్టినప్పుడు then comes the scripture, తర్వాత లేఖనం వస్తున్నది. Joseph being sold by his brethren. మరి తన సహోదరుల చేత యోసేపు అమ్మివేయబడ్డాడని. That's how you find it in the Bible. అది నువ్వు బైబిల్లో ఆ విధంగా కనుగొంటావు. But when a prophet preached the seal, కానీ మన ప్రవక్త ముద్రను బోధించినప్పుడు he said, ఆయన చెప్పాడు, Benjamin was born when Joseph was gone. బెన్యమీను ఎప్పుడు పుట్టాడంటే మరి యోసేపు అమ్మివేయబడి వెళ్ళిపోయిన తర్వాత పుట్టాడని ప్రవక్త చెప్పాడు. You see, మీరు చూడండి, the way a prophet was reading the Bible and the way we read the Bible is different. yes. చూడండి, ప్రవక్త పరిశుద్ధ గ్రంథమును చదివే విధానము, మనము అదే పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విధానము వ్యత్యాసమై ఉన్నది. Because prophet was not just reading the Bible like you and me, he was seeing visions. ఎస్, ఎందుకంటే ప్రవక్త గారు నువ్వు నేను చదివినట్లుగా ఆయన బైబిల్ చదువుతలేడు, కానీ ఆయన బైబిల్ని దర్శనాలలో చూస్తూ చదువుతా ఉన్నాడు. ఆయన He was reading between the lines. ఆయన వరుసల మధ్యలో ఉన్న దానిని చదువుతా ఉన్నాడు ఆయన. Because when brothers came to Joseph in Egypt, he said, do I have another brother? కారణం ఏంటిదంటే సహోదరులు ఐగుప్తుకి వచ్చినప్పుడు అప్పుడు యోసేపు ఏమడిగాడో తెలుసా? నాకు మరొక సహోదరుడు ఉన్నాడా అని అడిగాడు. Understanding? మీకు అర్థమవుతున్నదా? And then you understand, తర్వాత నువ్వు అర్థం చేసుకుంటావు. actually Benjamin was born after Joseph was sold. వాస్తవంగా ఇక్కడ యోసేపు అమ్మివేయబడిన తర్వాత బెన్యామీను పుట్టాడు. But when you read the Bible, కానీ మనం బైబిల్లో చదివితే Joseph was there when Benjamin came. యోసేపు ఉన్నాడు మరి అక్కడ బెన్యామీను వచ్చినప్పుడు. So this is the difference. అది వ్యత్యాసం. I just gave you one small example. There are many, many more. మరి ఇది నేను కేవలం ఒకే ఒక ఉదాహరణ ఇచ్చాను, చిన్న ఉదాహరణ, కానీ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి బైబిల్లో. That's right. అది నిజమండి. Example number 2. ఉదాహరణ ఇప్పుడు రెండవది. When Micaiah the son of Imlah was called by Ahab and Jehoshaphat, మికాయా, ఇమ్లా కుమారుడైన మికాయా మరి యోషపాతును అహాబు పిలిచినప్పుడు he asked for one night time. అతను ఒక్క రాత్రి సమయం కొరకు అడిగాడు. ఎస్, Find that for me in the Bible. ఎస్ ఎస్, అది నువ్వు నా కొరకు బైబిల్లో మీరు కనుగొనండి చూద్దాం. It's not there. అది లేదు, You can't find it. దాన్ని మీరు అసలు కనుగొనలేరు. How come a prophet said that? మరి ప్రవక్త ఎలా చెప్పాడు దాన్ని? The Yes. vision took him there. దట్స్ రైట్. దర్శనము ప్రవక్త గారిని అక్కడ తీసుకెళ్ళింది. How did he preach serpent seed? ఆయన సర్పసంతానాన్ని ఎలా బోధించాడు? He went there Yes. and saw what happened. ఎస్, ఆయన అక్కడికి వెళ్ళాడు, మరి అక్కడ ఏం జరిగినదో ఆయన చూశాడు. ఆయన He was so specific that he even said like this. మరి ఆయన ఎంతగా స్పష్టంగా ఎంత ఖచ్చితత్వంగా ఆయన ఉన్నాడంటే ఇగో ఇలా కూడా చెప్పాడు ఆయన. Eve having relationship with serpent during morning and with her husband Adam in the afternoon. యా, ఆయన ఎంతగా దాన్ని ఖచ్చితత్వంగా చెప్పాడంటే అవ్వకు సర్పముతో ఆ యొక్క సంబంధము ఉదయకాలములో జరిగినది, తరువాత తన భర్త అయిన ఆదాముతో మధ్యాహ్న కాలంలో జరిగిందని చెప్పాడు ఆయన. Read it, it's in the message. చదవండి, మీరు వర్తమానంలో ఉంది. How come he said that? అది ఎలా చెప్పగలడు ఆయన? He went there. అక్కడ ఆయన వెళ్ళాడు, ఆయన అక్కడికి. He was preaching Bible by revelation. దట్స్ రైట్. ప్రత్యక్షత ద్వారా ఆయన బైబిల్ని బోధిస్తున్నాడు ఆయన. He was preaching Bible by God showing him visions.
దేవుడు ఆయనకు ఆ దర్శనాలు చూపిస్తూ ఉంటే ఆయన బైబిల్ బోధించాడు ఆయన. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? And that same God who is showing this prophet such things, మరి అదే దేవుడు ఈ ప్రవక్తకు అలాంటి విషయాలను చూపిస్తుండగా, didn't he show Paul, Abraham lived with Jacob? మరి అబ్రహాము యాకోబుతో కలిసి నివసించనని పౌలు గారికి దేవుడు చూపించలేడా? And he never said ఇంకో మాటలో చెప్పాలంటే Esau and Jacob. ఏశావు యాకోబు, Only Jacob. యాకోబు మాత్రమే. What happened during those 15 silent years of fellowship between seven-lettered man ending with H-A-M and Jacob? ఏం జరిగినది ఆ 15 ఆ నిశ్శబ్ద కాలములో, ఆ 15 సంవత్సరాల నిశ్శబ్ద కాలములో? మరి 7 అక్షరాలు కలిగిన వ్యక్తి, HAM తో ముగించబడుతున్న పేరు కలిగిన వ్యక్తికి మరి యాకోబుకు మధ్యలో ఆ సహవాసంలో ఏం జరిగినది? Now, Brother Ashish, why are you so interested in those 15 years and that fellowship? మరి నువ్వు అడగొచ్చు, సోదరుడు ఆశీష్, నీకెందుకు ఆ 15 సంవత్సరాలను గురించి అంత ఆసక్తి కలిగి ఉన్నారు? వారి మధ్యలో ఉన్న సహవాసం గురించి నీకెందుకు? Beautiful question. ఇది ఒక సౌందర్యమైన ప్రశ్న ఇది. Yeah, that's why I'm here. మరి అది ఇక్కడ ఉన్నది. అవును, ఇక్కడ. Yeah. Next 1.5 hour, whatever time I'll be spending in answering that question. మరి నేను ఇంకో అరగంటనో గంటనో సమయం ఎంతైనా కావచ్చు, నేను ఆ ప్రశ్నకు జవాబు చెప్పడంలో సమయాన్ని చూపిస్తా మీకు. Why are you interested in those 15 years? Yes, ఆ 15 సంవత్సరాలు నువ్వు ఎందుకంత ఆసక్తి కలిగి ఉన్నావు? Yes, there is a reason. అవును, ఒక కారణం ఉన్నది. Something happened during those 15 years. ఆ 15 సంవత్సరాలలో ఏదో జరిగినది. And the results of that you can see in Jacob's life. మరి అది జరిగిన దానిని బట్టి మరి ఫలితాలు మీరు చూస్తారు యాకోబు జీవితంలో. Now I'm not going on all the details of the morning, we have already shared it. మరి ఉదయకాల సమయంలో వెళ్ళిన ఆ మొత్తం ఆ వివరణలన్నిటికీ నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది ఇదివరకే నేను మీకు పంచుకొని ఉన్నాను. Quickly turn with me back to Genesis chapter 25. నాతో పాటు మీరు వెంటనే ఆదికాండము 25వ అధ్యాయం వైపు తిప్పండి. And try to show you something here. ఇక్కడ నేను ఒక దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నా. We have already read how Esau and Jacob were born. మరి ఏశావు యాకోబులు ఎలా పుట్టారో మనం ఇదివరకే చదివేశాము. There was a fight from the womb. మరి అది గర్భంలో నుండే పొట్లాట మొదలైనది. And what was the fight for? మరి దేని కొరకు వారి యొక్క పొట్లాట? Who will be born first? ఎవరు మొదటిగా జన్మిస్తారు? That fight began in the womb. అది గర్భంలోనే మొదలైంది. But now listen to it carefully. కానీ ఇక్కడ జాగ్రత్తగా మీరు వినండి. Esau was born first at that time. మరి ఏశావు మొదటిగా జన్మించారని మనం కనుగొన్నాము. And Jacob came out holding his heel. మరి యాకోబు అతని యొక్క మరి మడమను పట్టుకొని వస్తున్నట్టుగా మనం చూసాం. Is that right? అది నిజమేనా? But God had said, కానీ దేవుడు ఏమని చెప్పాడంటే, though he is born first, but elder will serve the younger. దేవుడు ఏమని చెప్పాడంటే, అతను మొదటిగా పుట్టినా సరే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పాడు. You have 2 sons. నీకు 2 కుమారులు ఉన్నారు. But I am interested in that second one. అయితే నాకు ఆ రెండవ వాని పైన ఆసక్తి ఉన్నది. And Rebecca knew this. మరి రిబ్కాకి ఈ విషయం తెలుసు. And Abraham knew this. మరి అబ్రహాము కూడా ఈ విషయం తెలుసు. Listen carefully. ఇక్కడ జాగ్రత్తగా వినండి. Because Abraham was present at the time Esau and Jacob were born. ఎందుకంటే అబ్రహాము అక్కడ ఏశావు యాకోబులు జన్మిస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు. So he was there on the day of that birth. మరి వారు జన్మించిన ఆ దినమున ఆయన అక్కడ ఉన్నాడు. Let's go a little further. మరి ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇక. So when Rebecca said, కాబట్టి రిబ్కా చెప్పింది, this is what the Lord told me. మరి ప్రభువు నాకు ఇది చెప్పాడు అని చెప్పింది ఆమె. Abraham said, fine. మరి అబ్రహాం ఇలా అన్నాడు, సరే మంచిది. He knew the purpose of the Lord. మరి ప్రభువు యొక్క ఉద్దేశం ఏమిటో ఆయనకు తెలుసు. And when the children were born, మరి ఆ పిల్లలు పుట్టినప్పుడు, this is how the scripture reads. మరి లేఖనం ఈ విధంగా చెప్పబడుతున్నది. And we are starting reading from verse 27. 27వ వచనం నుండి మనం చదవడం మొదలు పెడదాం. And the boys grew, and Esau was a cunning hunter, a man of the field, and Jacob was a plain man dwelling in tents. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. Esau was living in plains. మరి ఏశావు అరణ్యములలో జీవిస్తున్నాడు.
But Jacob was living in tents. కానీ యాకోబు అయితే గుడారములలో జీవిస్తున్నాడు. And Hebrews 11 had said, మరి హెబ్రీ 11 ఏమని చెప్తున్నదంటే Abraham lived with Isaac and Jacob in tents. మరి అబ్రహాము అక్కడ ఇస్సాకుతోను యాకోబుతోను గుడారములలో నివసించాలని చెప్పబడుతున్నది. In a way, I would say, మరి ఇంకో మాటలో చెప్పాలని నేను ఇలా చెప్తాను. tent also speaks of a church. మరి ఇక్కడ గుడారము సంఘము అను దాని గురించి కూడా మాట్లాడుతున్నది. So they lived in tents, కాబట్టి ఇప్పుడు వాళ్ళు గుడారంలో జీవిస్తున్నారంటే waiting for a promise. వారు ఒక వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. They were waiting for a promise. వారు ఒక వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. What was the promise they were waiting for? వారు ఏ వాగ్దానం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు? Hebrews 11 says, హెబ్రీ 11 చెప్తున్నది, for he looked for a city whose builder and maker is God. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాది గల పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడని హెబ్రీ 11 చెప్తా ఉన్నది. And we know from the message, మరి మనకు వర్తమానంలో నుండి మనకు తెలుసు, that city is a body. మరి ఆ యొక్క పట్టణం ఒక శరీరం అయి ఉన్నది. That city is a theophany, ఆ పట్టణం ఒక థియోఫనీ అయి ఉన్నది, for which Abraham was waiting. మరి అబ్రహాము దాని కొరకే ఎదురు చూస్తున్నాడు. At least today's Abraham was waiting. మరి ఈ రోజు అబ్రహాము కూడా ఎదురు చూస్తున్నాడు. Is that right? అది నిజమేనా? Whose builder and maker is God. మరి దాని యొక్క శిల్పియు నిర్మాణకుడు దేవుడై ఉన్నాడు. What did the Lord Jesus say? మరి మన ప్రభువు యేసు ఏం చెప్పాడు? In my Father's house are many mansions, నా తండ్రి ఇంట్లో అనేకమైన రాజభవనములు గలవు, and I go మరి నేను to వెళ్తున్నాను prepare a place for you. మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచడానికి. What was that place? ఏమిటి ఆ స్థలము? A body, ఒక శరీరం. not made by hands. అది చేతులతో తయారు చేయబడినది కాదు. A body whose builder and maker is God. మరి అదొక శరీరము, దాని నిర్మాణము, దాని శిల్పి ఎవరంటే దేవుడై ఉన్నాడు. John saw that coming down in Revelation 21. మరి యోహాను దానిని ప్రకటన 21లో కిందికి దిగొచ్చిన చూశాడు దాన్ని. He actually saw a theophany city coming down. వాస్తవంగా ఆయన ఒక థియోఫనీ పట్టణము కిందికి దిగొచ్చిన చూశాడు ఆయన. And your theophany is a part of that city. మరి మీ యొక్క థియోఫనీ ఆ పట్టణములో ఒక భాగమై ఉన్నది. When the sixth seal finished in chapter 10-20 of Revelation, when the sixth seal finished in Revelation 20 at the lake of fire, మరి నీ యొక్క ప్రకటన గ్రంథం 20 అధ్యాయములో అక్కడ అగ్నిగుండముతో 6వ ముద్ర ముగించబడినప్పుడు, in Revelation 21 came the seventh seal. ప్రకటన 21లో 7వ ముద్ర వచ్చినది. Where time ended, అక్కడ కాలం ముగించబడింది, eternity began. నిత్యత్వం మొదలైంది. And what did he see in that eternity? మరి నిత్యత్వం అనగా ఏమిటి? A city coming down, ఒక పట్టణం కిందికి దిగొచ్చుట, a pyramid coming down, ఒక పిరమిడ్ పట్టణం కిందికి దిగొచ్చుట, whose builder and maker is God. మరి దాని యొక్క శిల్పియు నిర్మాణకుడు దేవుడై ఉన్నాడు. And this seven-lettered man, మరి 7 అక్షరాల మనుషుడు, ending with HAM, హెచ్ఏఎముతో తన పేరు ముగించబడుతున్నది, lived in tents, మరి ఆయన గుడారములలో జీవించాడు, waiting for that city. ఆ పట్టణం కొరకు వేచి చూస్తున్నాడు. His aim was that city. మరి ఆ పట్టణమే అతని యొక్క లక్ష్యమై ఉన్నది. His aim was not even Canaan. మరి అతని యొక్క లక్ష్యము కానాను కూడా కాదు. His aim, I repeat, was not actually Canaan. నేను మరలా చెప్తున్నాను, ఆయన యొక్క లక్ష్యము కానాను కాదు. He was actually aiming for that city. Yes. వాస్తవంగా ఆయన పట్టణం కొరకు లక్ష్యం చేసుకొని ఎదురు చూస్తున్నాడు. We'll go a little deeper in that. మరి దానిలో మనం కొంచెం లోతుకి వెళ్దాం. But before that we'll read the scriptures. కానీ దానికంటే ముందు మనం కొన్ని లేఖనాలు చదువుదాం. We find that Esau lived in plain land. ఇక్కడ మనం కనుగొన్నాము ఏశావు అరణ్యవాసిగా జీవించాడని. He was a hunter with a bow. మరి అతను ఒక వేటాడువాడు, అతని చేతిలో విల్లున్నది. He rode his horse. మరి అతను తన యొక్క తన గుర్రమును స్వారీ చేయవాడు. Seals identify him as antichrist. మరి ముద్రలు అతనిని ఒక క్రీస్తు విరోధిగా గుర్తించినది. Though he is born first, అతను జన్మించినను, and being firstborn, he has a birthright. మొదటిగా జన్మించినను, జ్యేష్ఠుడిగా జన్మించినను, అతనికి జ్యేష్ఠత హక్కు ఉన్నను. But this is the best part. కానీ ఇది చాలా ఉత్తమమైన భాగం. This is the best part. ఇగో ఇదే ఉత్తమమైన భాగం. Birthright is not secured. జ్యేష్ఠతపు హక్కు అది భద్రత చేయబడలేదు.
I am born first in the family, so I have the birthright. నేను మొదటిగా పుట్టినవాడు కదా ఇంట్లో, కాబట్టి నాకే ఆ జ్యేష్ఠత హక్కు ఉంది. God decides the birthright. దేవుడు జ్యేష్ఠతపు హక్కును నిర్ణయిస్తాడు. You find Esau was born first, మరి మీరు కనుగొంటారు ఏశావే మొదటిగా జన్మించాడు. and God knew కానీ దేవునికి తెలుసు one day ఒక రోజున he will sell that birthright. ఆ యొక్క జన్మ హక్కును అమ్మేస్తాడని. God That's right. gave him, knowing this, one day he will sell it. దేవునికి ఈ విషయం తెలిసే అతనికి ఆ జ్యేష్ఠత హక్కునిచ్చాడు. He allowed him to go on. అతను అనుమతించాడు, సరే వెళ్ళు, Go on for some time. సరే సరే కొద్ది సమయం వరకు నువ్వు కూడా వెళ్ళు. But he knew his nature. కానీ అతని యొక్క స్వభావం ఆయనకు తెలుసు. He knew that one day he will sell it. మరి దేవునికి తెలుసు అతను తన యొక్క జన్మ హక్కును ఒకరోజు అమ్ముతాడని. Because even before the two children were born, కారణం ఏంటంటే వారిద్దరు పిల్లలు ఇంకా పుట్టక మునిపే God had said, దేవుడు చెప్పేశాడు, Jacob have I loved, మరి యాకోబును నేను ప్రేమించి తిని, and Esau have I hated. మరి ఏశావును నేను ద్వేషించి తిని. That the purpose of God according to election will stand. మరి దేవుని యొక్క ఎన్నిక యొక్క ఉద్దేశము అక్కడ నిలబడడానికి, స్థిరపడడానికి. Where was that election? మరి ఇక్కడ ఎన్నిక ఎక్కడుంది? That election was written in a book. ఆ ఎన్నిక పుస్తకములో రాయబడి ఉన్నది. That purpose was written in a book which was sealed with 7 seals. మరి ఆ యొక్క పుస్తకము రాయడానికి యొక్క ఉద్దేశం ఏంటిదంటే 7 ముద్రల చేత ముద్రించబడడానికి. Knowing that purpose, ఆ ఉద్దేశం తెలిసి, knowing his own mind and his own thoughts, ఆయన తన సొంత ఆలోచన తన సొంత మనసును ఎరుగుండి, he knew this. ఆయనకి ఇది తెలుసు. ఆయనకు This boy will sell his birthright ఈ one day. అబ్బాయి ఒక రోజున తన జన్మ హక్కును, తన జ్యేష్ఠత హక్కును అమ్మివేస్తాడు. In a similar way, అదే విధానములో he knows that many in this age ఆయనకు తెలుసు ఈ కాలములో అనేకులు will sell their birthrights. వారి యొక్క జన్మ హక్కులను అమ్మేస్తారని, జ్యేష్ఠత హక్కును. And there will be some, మరి కొంతమంది ఉంటారు who will do everything to get that Yes. birthright. ఆ జ్యేష్ఠత హక్కును పొందుకోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇక He's దాన్ని fighting. పొందుకోవడానికి They are fighting for one thing. వారు ఒక్కదాని కోసమే పొట్లాడుతున్నారు. What is the fight for? వారు దేని కొరకు పొట్లాడుతున్నారు? I want that birthright. నాకు ఆ జ్యేష్ఠత హక్కు కావాలా. Now try to notice it. మరి ఇప్పుడు దయచేసి దీన్ని చూడడానికి ప్రయత్నించండి. Now both the children are born. మరి ఇద్దరు పిల్లలు పుట్టారు. So now Abraham's 100 years and 60 years are ended. మరి ఇప్పుడు అబ్రహాం యొక్క 100 సంవత్సరాలు అలానే 60 సంవత్సరాలు ముగించబడ్డాయి. Now that last 15 years have begun. ఇప్పుడు ఇక చివరి 15 సంవత్సరాలు ప్రారంభమైంది. Last 15 years of his life. అబ్రహాం యొక్క జీవితంలో చివరి 15 సంవత్సరాలు. He has come to the end of his ministry. అతను ఇప్పుడు తన యొక్క పరిచయం యొక్క ముగింపులోకి వచ్చాడు. Now try to catch the thoughts I'm bringing to మీరు you. ఆలోచనలు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. These are the last 15 years, which is the last part of his life. ఇదే ఆయన యొక్క చివరి 15 సంవత్సరాలు ఆయన జీవితంలో ఇక చివరి భాగం అది. His life was divided in 3 parts. ఆయన యొక్క జీవితము 3 భాగాలుగా విభాగించబడినది. And now he's come to his 3rd part. ఇప్పుడు తన యొక్క 3వ భాగంలోనికి ఆయన వచ్చేసాడు. Brother Branham had a first pole, a second pole, a third pole. మరి సోబెనామ్ గారికి మొదటి ఇడుపు ఉన్నది, రెండో ఇడుపు ఉన్నది, మూడో ఇడుపు ఉన్నది. But when the 3rd pole came, కానీ మూడో ఇడుపు వచ్చినప్పుడు 3rd pole went to election. మూడవ ఇడుపు ఎన్నిక వాళ్ళ యొద్దకు వెళ్ళినది. 3rd pole is not for everyone. మూడో ఇడుపు అందరి కోసము కాదు. In the first pole and second pole, Esau and Jacob, both of them came. మరి మొదటి ఇడుపు రెండవ ఇడుపులో ఇదిగో ఏశావు యాకోబు ఇద్దరు వచ్చారు. There was no separation. అక్కడ ఎలాంటి విభజన లేదు. But when the 3rd pole came, కానీ మూడో ఇడుపు వచ్చినప్పుడు God separated the children. వారు ఆ పిల్లలు ఇప్పుడు వేరు చేయబడుతున్నారు. Follow that with me. ఇప్పుడు దాన్ని మీరు వెంబడించండి నాతో పాటు. May God give you grace. Understand this beautiful picture. మరి ఈ అందమైన దృశ్యాన్ని మీకు అర్థమవునట్లుగా దేవుడు కృప చూపును గాక. Because కారణము in a few minutes I will take a turn. మరి కొన్ని నిమిషాలలో నేను ఇప్పుడు మూల మలుపు తిరగబోతున్నా. From Abraham we'll start seeing Branham. అబ్రహాము దగ్గర నుండి మనము బ్రెన్హామును చూడడం మొదలు పెడతాం. ఇక
then we'll see ourselves. తర్వాత మనల్ని చూసుకుంటాం. And may God show us something tonight. మరి ఈ రాత్రి నీకు దేవుడు కొన్ని చూపిస్తున్నాడు. Verse 28 says, 28వ వచనం చెప్తున్నది, Isaac loved Esau ఇసాకు ఏశావును ప్రేమించెను, because he did eat of his venison, but Rebekah loved Jacob. కారణము ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను కనుక అతను ప్రేమించాను. రిబ్కా యాకోబును ప్రేమించాను. Isaac loves Esau. ఇసాకు మరి ఏశావును ప్రేమిస్తున్నాడు. Why? ఎందుకు? Every day morning ప్రతి ఉదయము there is a new food. కొత్త ఆహారం వస్తున్నది ప్రతిరోజు ఉదయము. There's a new variety of meal. ఒక క్రొత్త వెరైటీ యొక్క ఆహారం వస్తున్నది. Today daddy eat this. మరి డాడీ ఈ రోజు ఇది తినుము. Today you eat this. మరి ఈ రోజు ఇది తినుము. That's my son. అది నా కుమారుడు. And because of that, మరి దాని కారణాన్ని బట్టి he loved Esau more. అతను ఏశావును బాగా ప్రేమించాడు. But Rebekah, who had heard the angel, కానీ రిబ్కా దూతను విన్నది కదా, దూత దగ్గర నుండి. And now today I would say, మరి ఈ రోజు నేను ఇది చెప్తాను, even Abraham, who knew the mystery, మరి అబ్రహాము కూడా ఈ మర్మము తెలుసు. he knew the mystery of these two boys. ఈ ఇద్దరి అబ్బాయిల యొక్క ఇద్దరి పిల్లల యొక్క మర్మము అబ్రహాము కూడా తెలుసు. So when Isaac was busy with Esau, మరి ఇక్కడ ఇసాకు ఏశావుతో బిజీగా ఉండగా Abraham said, Jacob, you come here. అబ్రహాము చెప్పాడు, యాకోబు నా దగ్గరికి రా, ఇక్కడికి రా. But daddy was always calling Esau. మరి అతను అంటున్నాడు, డాడీ ఎప్పుడు చూసినా ఏశావునే పిలుస్తున్నాడు. Let him go. వాళ్ళు వెళ్ళిపోని నువ్వు రా. You come here. నువ్వు నా దగ్గరికి రా, ఇక్కడికి. Sit with grandpa for a little time. మా తాతతో కొద్దిసేపు సమయం గడుపు, ఇక్కడ కూర్చో తాతతో. I want to teach you something. నేను నీకు కొన్ని విషయాలు నేర్పిస్తా. Adam fellowshipped with Enoch. ఆదాము హానోకుతో సహవాసం చేశాడు. He fellowshipped with 7 generations. ఆదాము 7 తరముల వారితో సహవాసం చేశాడు. Enoch was the last generation Adam fellowship with. మరి హానోకే ఇక చివరి తరం వారై ఉన్నాడు. ఆదాము సహవాసం చేసింది. What happened? ఏం జరిగింది? He passed on the family mysteries to that man. తన కుటుంబం యొక్క మర్మములను ఆ వ్యక్తికి దానిని తీసుకెళ్లి చూపించాడు. What is the result? మరి ఫలితం ఏంటి? God developed on that and Enoch got raptured. మరి దేవుడు దానిలో తీసుకొచ్చాడు. అప్పుడు ఆరోకు ఎత్తబడ్డాడు. That fellowship did something. మరి ఆ సహవాసం ఏదో మాట్లాడుతున్నది. And this fellowship will also do something. మరి ఈ సహవాసం కూడా ఏదో చేయబోతున్నది. And may God give you an eye grace to understand it. మరి దాన్ని అర్థం చేసుకునేందుకు దేవుడు మీకు కృప చూపును గాక. When Isaac is busy with Esau. మరి ఇసాకు ఏశావుతో మరి బాగా బిజీగా ఉండగా. Okay, now I'll go further from what we shared today morning. మరి ఉదయం ఎక్కడ నుండి అయితే చెప్పామో అక్కడ నుండి నేను కొంచెం ముందుకెళ్తా. Start counting with me. నాతో పాటు మీరు కౌంట్ చేయడం మొదలు పెట్టండి. Abraham means faith. You know that? అబ్రహాము అనగా విశ్వాసం, మీకు తెలుసుగా. Isaac means love. మరి ఇసాకు అనగా ప్రేమ. That's right. అది నిజం. Jacob means grace. యాకోబు అనగా కృప. Joseph means perfection. మరి యోసేపు అనగా పరిపూర్ణత. You know that a prophet said that? మరి ప్రవక్త చెప్పాడని మీకు తెలుసు కదా. Isaac loves Esau. మరి ఇసాకు ఏశావును ప్రేమించాడు. Why? ఎందుకు? Love is blind. ప్రేమ గుడ్డిది కాబట్టి. Think deep. కొంచెం లోతుగా ఆలోచించండి. Love is blind. What did Isaac say? My eyes are dimming. ప్రేమ ఎప్పుడు గుడ్డిది. ఇసాకు ఏమని చెప్పాడు? నాకు కనుమొప్ప వచ్చేసింది, నాకు ఇప్పుడు కనుమొప్ప వచ్చేసింది, నేను సరిగా చూడలేకపోతున్నా. Because love is blind. ఎందుకంటే ప్రేమ గుడ్డిది కాబట్టి. He loved Esau. ఈ ఏశావును ప్రేమించాడు ఆయన. But faith looks far off. కానీ విశ్వాసము దూరమునకు చూసినది. Faith looks at a promise. విశ్వాసము వాగ్దానం వైపు చూస్తుంది. Faith looks at things that are to be. విశ్వాసము జరగలేని సంగతుల వైపు చూస్తుంది. Faith bypassed Esau.
విశ్వాసము ఏశావును దాటుకొని వెళ్ళింది. That's why I was telling you today morning. మరి ఉదయకాల సమయంలో అదే చెప్పాను. You don't find that verse in Hebrew 11. మరి హెబ్రూ 11లో ఆ వచనమును కనుగొనవు. By faith Esau. మరి విశ్వాసము ద్వారా ఏశావు అన్నమాట. Faith bypassed Esau. మరి విశ్వాసము ఏశావును దాటుకొని పోయింది. But faith caught hold of Jacob. కానీ విశ్వాసము యాకోబును పట్టుకున్నది. Faith caught hold of Jacob, which means grace. మరి విశ్వాసము యాకోబును పట్టుకున్నది అంటే దాని అర్థము కృపను పట్టుకున్నది. Now try to follow with me. మరి నాతో కూడా వెంబడించండి, మొదలు పెట్టండి. Faith directly came to grace. విశ్వాసము నేరుగా కృప యొద్దకు వచ్చినది. And faith and grace went under a tent. మరి విశ్వాసము కృప ఇప్పుడు ఒక్క గుడారం కిందికి వెళ్ళినది. And when faith and grace went under a tent, they had a fellowship. మరి విశ్వాసము కృప ఆ గుడారం కిందికి వెళ్ళినప్పుడు వారికి ఇప్పుడు ఒక సావాసం వచ్చినది. Faith was teaching grace something. ఎస్, విశ్వాసము కృపకు ఏదో బోధిస్తున్నది. That one day his name would be changed. ఎందుకంటే ఒక రోజున అతని యొక్క గుడారం మారబోతున్నది. One day he'll be called Israel. అతను ఒక రోజున ఇజ్రాయెల్ గా మారబోతున్నాడు. One day he will be a ruler. ఒక రోజున అతను పరిపాలకుడు కాబోతున్నాడు. One day he'll have an inheritance. ఒక రోజున అతనికి స్వాస్థ్యం రాబోతున్నది. Who is telling all that? ఇవన్నీ ఎవరు చెప్తా ఉన్నారు? Faith, grandpa faith, talking with grandson grace. ఎస్, తాత విశ్వాసము మనవడు కృపతో చెప్తా ఉన్నాడు, కృపతో మాట్లాడుతున్నాడు. Can I say something? ఇక నేను ఒకటి చెప్పవచ్చా? Rapturing faith coming to Jacob. ఎస్, ఎత్తబడే విశ్వాసము యాకోబు యొద్దకు వస్తా ఉన్నది. Under a tent ఒక గుడారము కింద for 15 years. 15 సంవత్సరాలు Making him ready అతను సిద్ధపరుస్తా ఉన్నాడు. for a promise. ఎంత ఏమి వాగ్దానం అండి. Can you catch something? ఏదైనా మీరు పట్టుకుంటున్నారా? Faith directly coming to grace. విశ్వాసము నేరుగా కృప యొద్దకు వస్తున్నది. Love is blind. ప్రేమనో గుడ్డిదై ఉన్నది. That's right. అది నిజం. That's why Isaac said, my eyes are dimming up. అందుకే ఇసాక్ ఏమన్నాడంటే నా కనులు కనుమబ్బ అవుతున్నాయి, అంటే అవి మెల్లమెల్లగా గురుడితనంలోకి వెళ్ళిపోతున్నాయి. But faith had become young. కానీ విశ్వాసము మరలా తిరిగి యవనుడయ్యాడు. Faith's body had been changed. విశ్వాసం యొక్క శరీరం మార్పు చెందినది. Faith had been quickened. ఎస్, విశ్వాసం అనేది తిరిగి జీవింపజేయబడినది. And he became rapturing faith. మరి అతను ఎత్తబడ విశ్వాసం అయ్యాడు. And when he became rapturing faith in a tent, మరి ఎక్కడ అతను ఆ ఎత్తబడ విశ్వాసం అయ్యాడు? గుడారములో అయ్యాడు. he pulled Jacob under that tent. మరి యాకోబును కూడా ఆ గుడారం కింద పెట్టాడు. Amen. ఆమేన్. What would rapturing faith do? మరి ఎత్తబడ విశ్వాసం ఏం చేస్తది? Speak some thunders to Jacob. కొన్ని ఉరుములను పలుకుతుంది అక్కడికి తీసుకురావడానికి. Jacob will hear things and see things which will not be written. యాకోబు ఇప్పుడు వింటున్నాడు, కొన్ని కార్యాలు వింటున్నాడు, చూస్తున్నాడు, అవి రాయబడలేదు. Only this much will be written, that Abraham fellowship with Jacob. That's all. But what kind of fellowship was it? It will not be written. ఇది మాత్రమే రాయబడి ఉన్నది. అదేంటిదంటే అబ్రహాము యాకోబుతో ఆ గుడారములలో సహవాసము చేశాడు, నివసించాడు అని. కానీ ఏంటి ఆ సహవాసం? అది రాయబడలేదు. It will be a secret. అది ఒక రహస్యంగా ఉన్నది. This fellowship will not be a public show. ఎస్, ఈ సహవాసము బహిరంగ ప్రదర్శన కాదు. Nobody will know nothing about it. దాని గురించి ఎవరికి ఏమీ తెలియదు. But one thing will happen. కానీ ఒక విషయం మాత్రం జరుగుతుంది. Jacob will become Israel. యాకోబు ఇశ్రాయేలుగా మారుతాడు. ఆమేన్. There are some more things, I will show it to you. మరి ఇంకా కొన్ని ఎక్కువ విషయాలను మీకు చూపిస్తాను. రిబ్కా knew that God is with Jacob. యాకోబుతో దేవుడు ఉన్నాడని ఆమెకు తెలుసు.
But what is the definition of birthright? A woman does not know much. అయితే ఈ జన్మ హక్కు లేక జ్యేష్ఠపు హక్కు యొక్క ఆ యొక్క అర్థం ఏమిటో ఒక స్త్రీకి ఎక్కువగా తెలియదు ఆమెకు. A woman cannot teach what birthright is. ఎస్, ఒక స్త్రీ బోధించలేదు, నేర్పించలేదు జన్మ హక్కును గురించి, జ్యేష్ఠత హక్కును She గురించి. knows this. ఆమెకి ఇది మాత్రం తెలుసు. God is with him. Elder will serve the younger. He is before Esau. Yeah. She knows this. ఆమెకి ఇది మాత్రము తెలుసు, ఆ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని, మరియు ఈ చిన్నవాడే ఆ పెద్దవాని కంటే ముందున్నవాడని, అది మాత్రం ఆమెకు తెలుసు. She only knew this much. ఇంతవరకే ఆమెకు తెలుసు. One day the birthright would come to this boy. మరి ఒక రోజున ఈ జన్మ హక్కు లేదా ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఈ అబ్బాయికి వస్తది అన్న సంగతి మాత్రం ఆమె ఎరుగున్నది. Beautiful. మళ్ళా ఇక్కడ ఒక Just a అందమైన minute. మీకు పట్టుకున్నారా? Who taught Jacob to ask birthright? ఎస్, యాకోబుకు ఎవరు నేర్పించారు జ్యేష్ఠత్వపు హక్కును అడగమని? ఎవరు నేర్పించారు? Said, you bargain for it. నువ్వు దాన్ని ఎలాగైనా సరే నువ్వు దాన్ని అడుగు, దానిని గట్టిగా అడుగు. Rebecca cannot teach that. రిబ్కా దాన్ని నేర్పించలేదు. అవునండి. A 7-lettered man with HAM 7 అక్షరాల మనుషుడు HAM తో taught Jacob to fight for your birthright. నేర్పించాడు యాకోబుకి నీ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు కోసం పోరాడు అని. From where did Jacob get this idea that one day I will ask Esau, give me your birthright? యాకోబుకు ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన? ఒక రోజున నేను ఏశావుతో నీ జ్యేష్ఠత హక్కును నాకు ఇవ్వమని అడగాలని. Who gave him that idea? ఆ ఆలోచన ఎవరిచ్చారు? It was not Rebecca. అది రిబ్కా కాదు. Rebecca can prepare a meal, put some skins on him, Yes. let him go to the daddy to get the blessing. But Rebecca does not know what a birthright blessing actually is and cannot teach her son to get it. ఎస్, రిబ్కా కేవలము ఆ ఆహారాన్ని, ఆ మాంసమును సిద్ధపరచడము, దాని యొక్క చర్మమును తీసి చేతులకు చుట్టడము, తర్వాత వాళ్ళ నాన్నగారికి వెళ్ళి ఆహారమును ఇవ్వడము, భోజనం కోసం ఇవ్వడము. కానీ రిబ్కా అసలు జ్యేష్ఠత్వపు హక్కు యొక్క అర్థం ఏమిటో తెలియదు, దాని యొక్క విలువేంటిదో కూడా తెలియదు ఆమెకు. అది ఎలా పొందుకోవాలో కూడా ఆమె నేర్పించలేదు. Yeah. Very interesting story. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన కథ. When one day Esau was tired and hungry and he was fainting, he said, give me that lentils which you prepare once again to me. యా ఒక రోజున ఏశావు చాలా అలసిపోయాడు. తర్వాత తనకు స్పృహ తప్పిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే యాకోబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అదిగో ఆ ఎర్రనిగా ఉన్నదే, అది మరలా నాకివ్వు. చూడండి, అది మరలా నాకివ్వు. తెలుగు తర్జుమాలో లేదు, అలా ఇంగ్లీష్లో ఉంది. Now and then when Esau used to be hungry, Jacob used to give him that dal. అప్పుడప్పుడు అక్కడ ఏశావు ఆకలిగా ఉన్నప్పుడల్లా యాకోబు ఏం చేసేవాడంటే అతనికి ఆహారం పెట్టేవాడు. On this particular day when the dal issue came, అయితే ఈ యొక్క ప్రత్యేకమైన దినములో ఆ కథ వచ్చినప్పుడు, ఆ అసలైన విషయం వచ్చినప్పుడు, Jacob is sitting like this. యాకోబు ఇలా కూర్చొని ఉన్నాడు. I'll give you dal like before, మరి నేను ఇదివరకు ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా నీకు ఆ పప్పుని ఇస్తా. but today I have something to say. కానీ ఈ రోజు నేను ఒకటి నీకు చెప్పాలి. Give me your birthright. నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేయి. Who told him to do that? అది చేయమని ఎవరు చెప్పారు ఆయనకు? Praise the Lord. Like every time he could have given the dal the next time. మరి ప్రతిసారి ఆయన ఆ యొక్క పప్పుని ఇచ్చేవాడు. మరి తర్వాత But this time he looks at Esau and says, give me your birthright. ప్రతిసారి అలా ఇస్తుండేవాడు, తర్వాత వచ్చిన మరలా ఇస్తుండేవాడు. కానీ ఈసారి మాత్రం ఇలా నిలబడి చూస్తూ అంటున్నాడు, నీ యొక్క జ్యేష్ఠత హక్కును నాకు ఇవ్వు. And the Bible says he's a simple man మరి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే అతను ఒక సాధారణమైన వ్యక్తి.
Who put this wisdom in this simple man? ఈ సాధారణమైన సాధువైన వ్యక్తి యొక్క మనసులో ఎవరు ఈ జ్ఞానాన్ని పెట్టింది? Somebody was there. ఎవరో ఉన్నారు. That was not Isaac. అది ఇసాక్ అయితే కాదు. That was not Rebecca. అది రిబ్కా కూడా కాదు. That was somebody else. అయితే అది ఎవరో అయి ఉన్నారు. ఆమేన్. Who was the head of the family? ఆ కుటుంబానికే యజమాని ఆయన. Who had the family stick. అతని దగ్గర ఆ కుటుంబం యొక్క కర్ర ఉన్నది, చేతి కర్ర. And when he had that family stick, the names of the family children were written on that stick. మరి అతని దగ్గర ఆ కుటుంబ యజమాని దగ్గర మరి ఆ కుటుంబం యొక్క ఆ కర్ర ఉన్నదంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క పేర్లు ఆ కర్ర పైన రాయబడి ఉన్నది. He had the family album. అతని దగ్గర కుటుంబ ఆల్బమ్ ఉన్నది. He was the head of the house. అతను ఆ కుటుంబానికి యజమాని. He had the names. అతనికి పేర్లు ఉన్నాయి అతని దగ్గర. He told Jacob, అతను యాకోబుతో చెప్పాడు, I want to tell you something, boy. అబ్బాయి నేను ఒకటి చెప్తాను నీకు. After Isaac, then the boy said, Esau. మరి ఇసాకు తర్వాత ఎవరు అంటే అబ్బాయి అన్నాడు, యాకోబు అంటున్నాడు ఏశావు అయి ఉన్నాడు. The old man looked like him. No. No. ఆ వృద్ధుడైన వ్యక్తి ఇలా చూసన్నాడు, లేదు 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 లేదు. After Isaac, your name will come. Yes. ఇసాకు తర్వాత నీ పేరు వస్తుంది. How can that be, grandpa? తాతగారు అది ఎలా జరుగుతుంది? Just watch. కేవలం వేచి చూడు. Just watch and wait. మరి కేవలము వేచి చూడు, ఆగు. Grandpa, he comes to me quite often and asks me this dal. మరి తాత ఆయన అతను ఎప్పుడు నా దగ్గరకు వస్తూ ఈ పప్పును ఎర్రగా ఉన్నదే దాన్ని అడుగుతా ఉంటాడు, ఆ కూరను. He said, this time when he comes, say, I'll give you dal, but give me your birthright. Yes. అప్పుడు ఆ తాత ఏమన్నాడంటే, ఈసారి అతను వచ్చి నేను అడిగితే మాత్రము ఈసారి నువ్వేమనంటే నీ జ్యేష్ఠత హక్కును నాకు ఇవ్వమని అడుగు. And just watch what he says. తర్వాత నువ్వు వేచి చూడు అతను ఏం చెప్తాడో. Grandpa, he'll not give it. తాతగారు అతను ఇవ్వడు. No. He can't. Who has anybody done like that? మరి అతను ఇదివరకు కూడా ఎప్పుడు అలా చేయలేదు. He said, boy, I'm telling you, believe me. Just wait and see. You are not even born and I know you who you are. అబ్బాయి నన్ను నమ్ము, వేచి చూడు, ఎందుకంటే నువ్వు పుట్టక మునిపే నువ్వెవరో నాకు తెలుసు. He might be a strong, hefty man, handsome man with us, Diwan Sahib suit and all those things. He looks very handsome and wearing $1 million this and that and the other. I'm not against that. He must be looking a big man. Just watch him at the plate of dal. అతను నిజంగానే చాలా ఆజానుభావుడు కావచ్చు, చాలా కండరములు కలిగిన వాడు కావచ్చు, చాలా రూపవంతుడు కావచ్చు. ఆ దివాన్ సూట్ వేసుకొని అలాంటి డ్రెస్సులు వేసుకొని కనబడవచ్చు. కానీ సమయం చూడు ఏం జరుగుతుందో. ఇక just watch him there. మరి అక్కడ నువ్వు చూడు, కొంచెం నువ్వు వేచి చూడు. He'll slap me. అతను నన్ను చెంప మీద కొడతాడు. He's my elder brother. అతను నా యొక్క పెద్ద సహోదరుడు. Don't worry, Jacob, follow what I said. అతను నా అన్న. యాకోబు నువ్వు బాధపడవద్దు, అసలు నువ్వు ఏం భయపడవద్దు, నువ్వు నేను చెప్పింది మాత్రం వెంబడించు. He will say, what nonsense are you asking for? మరి అతను ఇలా అంటాడేమో, ఏం పిచ్చితనం నువ్వు అడుగుతున్నది, get out from here. ఇక్కడ నువ్వు వెళ్ళిపో. Don't worry. బాధపడకు. Just follow grandpa's orders. తాతగారి యొక్క ఆజ్ఞలను నీవు వెంబడించంతే. Just follow what the tape says. టేపులు ఏమి చెప్పుచున్నావో కేవలము దానిని వెంబడించుము. So that evening, కాబట్టి ఆ సాయంత్రము, it was not morning, అది ఉదయం కాదండి, it was not afternoon, అది మధ్యాహ్నం కూడా కాదండి, it was evening time, అది సాయంకాల సమయము, at sunset time, అది సూర్యుడు అస్తమించే సమయము. when Esau returned back, ఏశావు తిరిగి వచ్చినప్పుడు Jacob was preparing his dal. మరి యాకోబు తన యొక్క పప్పును సిద్ధపరుస్తున్నాడు. Esau said, మరి ఏశావు అన్నాడు, oh, I'm so tired, నేను చాలా అలసిపోయి ఉన్నా, give me your dal again.
మరలా నీవు ఆ యొక్క ఎర్రగా ఉన్నదే ఆ పప్పు నాకు ఇవ్వు. Now Jacob has been taught by somebody. మరి యాకోబు ఇప్పుడు ఎవరి చేతనో నేర్పించబడ్డాడు. Okay, I'll give you your dal. సరే నేను ఇప్పుడు నీకు పప్పునిస్తా, Give me your birthright. నీ యొక్క ఆ జన్మ హక్కు నాకు ఇవ్వు. And did like this. మరి అతను ఇలా అన్నాడు, He'll beat me. He'll beat me now. ఇప్పుడు అతను కొడతాడేమో అని ఆ మాట చెప్పి యాకోబు ఇలా తన యొక్క ముఖం దాచుకుంటున్నాడు. On the contrary, మరి కానీ దానికి వ్యతిరేకంగా Esau looked at him and said, మరి ఏశావు ఆ వ్యక్తి వైపు చూసి ఇలా అన్నాడు, any case I'm dying, మరి ఏదేమైనా నేను చనిపోవచ్చు, what will this birthright do to me? అప్పుడు నాకు ఈ జ్యేష్ఠత పక్క ఏం చేస్తుంది? Okay, I've given it to you. సరే నీకు ఇచ్చేస్తున్నా పో. That day Jacob realized the power of what grandpa says. Yes. అప్పుడు యాకోబు గ్రహించాడు ఆ యొక్క తాతగారు చెప్పిన మాటలు ఎంత శక్తివంతమైనవో. Grandpa was right. తాతగారు సరిగానే చెప్పాడు. That 7-lettered man was right. ఆ 7 అక్షరాల మనుషుడు సరిగానే చెప్పాడు. He knew it. అతనికి తెలుసు What this man will do. మరి ఈ వ్యక్తి ఏం చేస్తాడు. He said, I'll give you your birthright. Give me your birthright. Okay, given. అతను అన్నాడు, నీ యొక్క జ్యేష్ఠత పక్కు నాకు ఇవ్వు. అతను అన్నాడు, ఓకే నీకు జ్యేష్ఠత పక్కు ఇచ్చేస్తున్నా. He came back and said, Grandpa, he has given me the birthright. అతను తిరిగి వచ్చి చెప్తున్నాడు, ఓ తాతగారు అతను తన జ్యేష్ఠత పక్కు నాకు ఇచ్చేశాడు. He said, now rest. అప్పుడు తాతగారు అన్నాడు, విశ్రాంతి తీసుకో. Today it is by only words. ఇది కేవలం ఈ రోజున ఒక మాటల రూపంలోనే వచ్చింది. You just heard this sentence, I give you the birthright. నేను నా యొక్క జ్యేష్ఠత హక్కును నీకు ఇస్తున్నాను అనే ఆ యొక్క మాటలు మాత్రమే, స్వరాన్ని మాత్రమే నువ్వు విన్నావు. I am an old man. నేను ఇప్పుడు ఒక వృద్ధుడైన మనుషుణ్ణి. I may not live that long. నేను అంతసేపు జీవించను. But after I'm gone, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత, హల్లెలూయా, you young man, నువ్వు యవనస్తుడైన వ్యక్తివి, you wait and watch. నువ్వు ఎదురు చూడి, నువ్వు ఆగి ఎదురు చూడుము. Your time will come నీ సమయం వస్తుంది when that blessing of the birthright Yes. will come on you. జ్యేష్ఠతపు హక్కు యొక్క ఆశీర్వాదము నీపైకి వచ్చే సమయము వస్తున్నది. దాని కొరకు నువ్వు వేచి చూడుము. You have won. నీవు జయించావు. You have won the race. నీవు జయించేశావు. Don't worry about that, what happened before. ముందు జరిగింది ఏదో దాని గురించి ఏ మాత్రం బాధపడకిగా. Okay. సరే Grandpa, every day morning in the tent, you tell me birthright. Why is this birthright so important? ఓ తాతగారు, ప్రతిరోజు ఉదయం నువ్వు ఆ గుడారంలో జ్యేష్ఠత పక్కు అని చెప్తూ ఉంటావు. ఎందుకు ఈ జ్యేష్ఠత పక్కు అనేది అంత ప్రాముఖ్యమైనది? He said, son, you don't know that. అదే అన్నాడు, కుమారుడా నీకు అది తెలియదు. God has given your grandpa some blessings. Yes. దేవుడు మీ యొక్క తాతగారికి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. What all do I get then? What all do I get? మరి ఇంకేమి నాకు వస్తుంది? BMW, Audi, BMW, ఆడియా, or a Mercedes, లేకపోతే మర్సిడీసా, C-class. లేకపోతే సి క్లాసా, పెద్ద పెద్ద ఖరీదైన కార్లు అవి. Abraham looked at him and said, stop that nonsense. అబ్రహాము ఆ అబ్బాయిని చూసి అన్నాడు, ఆ బుద్ధిహీనతంతా ఆపేసాయి. Listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా విను. You will be the ruler of this earth. ఎస్, నీవు ఈ భూమి పైన పరిపాలకుడవై ఉంటావు. నువ్వు You will be given a power నీకు ఒక అధికారం ఇవ్వబడుతుంది. to bring the next boy in the family. Next boy in the family. మరి నీవు మరొక అబ్బాయిని కుటుంబంలో తీసుకురావచ్చే అధికారం నీకు ఇవ్వబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Come on church, what I'm saying. మరి సంగమా నేనేం చెప్తున్నానో పట్టుకోరండి. This Jacob who was speaking to Abraham in the tent, మరి ఈ యాకోబు అబ్రహాముతో గుడారంలో మాట్లాడుతున్నాడు. ready to receive the birthright. ఇప్పుడు జన్మ హక్కును లేదా జ్యేష్ఠత హక్కును పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. In his loins were 12 sons. అతని యొక్క నడుములో 12 కుమారులు ఉన్నారు. Who are those 12 sons? మరి ఆ 12 మంది కుమారులు ఎవరు? The 12 signs in the sky.
ఆ ఆకాశములో 12 నక్షత్రములు. What will Jacob do? యాకోబు ఏం చేస్తాడు? Take the Bible in heaven and bring it on earth and write it in man. యాకోబు ఆకాశములోని ఆ బైబిల్ని భూమిపైకి తీసుకొస్తాడు. He'll bring the book from heaven on earth in people. మరి ఆయన పుస్తకాన్ని, ఆకాశములో ఉన్న పుస్తకాన్ని భూమిపైకి ప్రజలలోనికి తీసుకొస్తాడు. Because in Jacob's age, ఎందుకంటే యాకోబు కాలంలో the whole 12 signs came. The whole 12 signs came. మరి 12 ఆ సూచనలు వచ్చేసినాయి. In Jacob's age, మరి యాకోబు యొక్క కాలంలో 12 గుర్తులు వచ్చేసినాయి. complete Bible in heaven was written in a family. ఎస్, యాకోబు కాలములో మొత్తం బైబిల్ మొత్తం కూడా ఆ కుటుంబములో రాయబడి ఉన్నది. Esau missed this. ఏశావు దీన్నే పోగొట్టుకున్నాడు. ఎస్, He could not reproduce that child. యా, అతను ఆ యొక్క కుమారుణ్ణి, ఏది ఆ వాగ్దానముతో ఉన్న కుమారుణ్ణి ఉత్పత్తి చేయలేకపోయాడు. Esau also brought children. మరి ఏశావు కూడా పిల్లలను కన్నాడు. What are their names? వారి యొక్క పేర్లు ఏంటిది? Amalek. అమాలేకులు. Amalek bring Agag. మరి అమాలేకు అగాగును తీసుకొచ్చాడు. Agag brings Haman. మరి ఆగాగు హమాను తీసుకొచ్చాడు. And his generation brings Rome. మరి అతని యొక్క తరము ఈరోజు రోమును తీసుకొచ్చింది. But Jacob, కానీ యాకోబు అయితే he brings a Bible. బైబిల్ని కట్టాడు ఇక్కడ భూమి పైన. తన కుటుంబంలో తీసుకొచ్చాడు దాన్ని. Later the 12 sons will become 12 tribes. ఎస్, యాకోబు యొక్క ఆ 12 సూచనలు లేదా గుర్తులు ఇప్పుడు 12 గోత్రములు అయినవి. And in the time of Exodus, these 12 tribes will be taken on a mountain where a cloud came. యా, మరి నిర్గమము యొక్క కాలములో ఈ 12 గోత్రముల వారిని పర్వతం పైకి తీసుకొస్తాడు. ఆ పర్వతము పైన మేఘము దిగొచ్చినది. They will be led by the pillar of fire and a cloud. యా, వారు అగ్ని స్తంభము చేతను మరియు మేఘ స్తంభము చేతను వారు నడిపించబడతారు. And in the center of them మరి వారి మధ్యలో will be the throne of God. దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. యా, Esau and his generation missed it totally. ఏశావు అతని తరం వారు దీనిని పూర్తిగా పోగొట్టుకున్నారు. What is this all a result of? వాట్ ఈస్ All this is a result of what? మరి దీని యొక్క ఫలితం అంతా యొక్క ఫలితం ఏంటిదండి? దీని అంతటికి ఫలితం Those 15 years. ఆ 15 సంవత్సరాలు. అంటే ఇదంతా జరగడానికి కారణము, దాని ఫలితం, ఇదంతా రావడానికి ఫలితం ఏంటిది అంటే ఆ 15 సంవత్సరాలే. For 15 years, Abraham taught only one subject. Yes. One subject. He didn't have many subjects. He only had one Amen. subject Yes, to teach yes. that boy. Yes. Birthright. ఎస్, 15 సంవత్సరాలు అబ్రాము దగ్గర ఒకే ఒక అంశం ఉన్నదండి. 15 సంవత్సరాలు ఆయన బోధించిందంతా కూడా ఒకటే అంశము ఆ అబ్బాయికి. అదేంటిదో తెలుసా? జ్యేష్ఠత హక్కు. That 7-legged man said, ఆ 7 అక్షరాల మనిషి చెప్పాడు, before I could come, మరి నేను వచ్చే ముందు there was a first man on this earth. మరి ఈ భూమి పైన ఒక మొదటి మనుషుడు ఉండేవాడు. His name was Adam. అతని పేరు ఆదాము. Why is he called Adam? అతను ఆదామని ఎందుకు పిలవబడ్డాడు? He came from the red earth. యా, అతను ఎర్రని భూమిలో నుండి వచ్చాడు కాబట్టి. Read the Bible. పరిశుద్ధ గ్రంథం చదవండి మీరు. Esau is called red. మరి ఏశావు కూడా ఎరుపు వాడని పిలవబడ్డాడు, ఎర్రని వాడని. And he has to lose his birthright. అనే మరి అతను తన యొక్క జ్యేష్ఠత హక్కును పోగొట్టుకోవాల్సి ఉన్నది. Esau has to lose his birthright. ఎస్ ఎస్, ఏశావు తన యొక్క జనభవ హక్కును Because- పోగొట్టుకోవాల్సి ఉన్నది. Because that first man lost his Yes, birthright. yes, మొదటి మనుషుడు ఆ జ్యేష్ఠత హక్కును పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏశావు కూడా తన జ్యేష్ఠత హక్కును పోగొట్టుకోవాల్సిందే. Just a minute. ఒక నిమిషం అండి. Who's teaching this Jacob this message? ఈ యాకోబుకి ఎవరు ఈ Oh. వర్తమానాన్ని బోధిస్తా ఉన్నది? A 7-lettered man ఓ 7 అక్షరాల మనిషి, ending with HAM. హెచ్ఏఎంతో ముగించబడినది. In the message breach, he said, ఎడమాన వర్తమానాన్ని ఆయన చెప్పాడు. you all know those famous quotes, మరి మీకు ఆ యొక్క కోట్స్ తెలుసు కదా, but they are wonderful quotes. కానీ అవి చాలా అద్భుతమైన కోట్స్. అవి
What does he say here? ఆయన ఇక్కడ ఏం చెప్పాడు? Talking about Adam, he said. మరి ఆయన టాకింగ్ అబౌట్ Adam, he said. ఆదాం గురించి మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పాడు. Who is this Branham, brother Branham, talking to? మరి సౌద్ బ్రెన్హామ్ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? To a Jacob today. ఈ రోజు యాకోబుతో మాట్లాడుతున్నాడు. బ్రెన్హామ్ గారు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఈ రోజున యాకోబుతో మాట్లాడుతున్నాడు. What did he say? ఆయన ఏం చెప్పాడు? But when he, paragraph, my specs, I mean my site is also 93. little dim. 93, yes. 93వ పారాగ్రాఫ్ ఎడమలో. ఎస్ బ్రదర్. But when we died, as I said in the message this morning to sin, అయితే మనము పాపములో చనిపోయినప్పుడు ఈ ఉదయం వర్తమానంలో నేను చెప్పిన విధముగా we sold out our birthrights and crossed this chasm. మనము మన జన్మ హక్కును అమ్ముకొని మరియు ఈ స్థితికి వచ్చి ఉన్నాము. Further down he says, తర్వాత కింద ఆయన చెప్తున్నాడు, now of course when Adam fell to death, he brought death upon all creation. ఆదాము మరణములో పడిపోయినప్పుడు అతడు సమస్త సృష్టిపై మరణమును తీసుకొని వచ్చెను. Adam had a birthright, ఆదాము యొద్ద ఒక జన్మ హక్కు ఉండే, but he lost it. కానీ దాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. Where? ఎక్కడా? In the Garden of Eden. ఏదోను తోటలో. And when he lost that birthright, మరి అతను ఎప్పుడైతే ఆ జన్మ హక్కును పోగొట్టుకున్నాడో the articles of that birthright were written in a book. మరి ఆ యొక్క జన్మ హక్కును గూర్చిన విషయాలు ఒక పుస్తకములో రాయబడి ఉన్నది. And when he lost his birthright, మరి తన యొక్క జన్మ హక్కును పోగొట్టుకున్నప్పుడు that book went back to God. ఎస్, ఆ పుస్తకము తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోయినది. And Abraham taught Jacob, మరి ఇప్పుడు అబ్రహాము యాకోబుకు నేర్పిస్తున్నాడు, you can get that book back. ఇప్పుడు నీవు ఆ పుస్తకమును తీసుకోవచ్చు. That book can come from heaven to you. మరి ఆ పుస్తకము పరలోకము నుండి అది తిరిగి నీ దగ్గరికి రావచ్చు. ఇప్పుడు You have a kinsman. నీకు ఇప్పుడు ఒక దగ్గరి బంధువు ఉన్నాడు. You have a sacrifice. నీకు ఇప్పుడు ఒక బలి అర్పణ ఉన్నది. You can make a claim on that book. మరి ఇప్పుడు ఆ పుస్తకమును హక్కు పూర్వకంగా అది నాది అని చెప్పుకోవచ్చు. Amen. ఆమేన్. What was this birthright? ఓ, ఏంటిది జ్యేష్ఠత హక్కు? Let me read out this for you. మరి దీన్ని నేను మీకు చదవనివ్వండి. There were two things mainly in that. అందులో రెండు విషయాలు ముఖ్యంగా ఉన్నాయి. Paragraph 99. 99వ పారాగ్రాఫ్ లో, Now when Adam sinned by heeding his wife's reasoning, ఇప్పుడు ఆదాము దేవుని యొక్క వాక్యమును పట్టుకున్నట్టుకు బదులుగా తన భార్య మాట వినినందున వలన అదే అతని పాపము చేయనట్లుగా చేసినది. instead of holding to God's word, that's what made Adam sin. ఎస్, His wife reasoned with Satan and then produced the product to Adam, and Adam turned loose the word and sold out. అతని భార్య సాతానుతో కారణములు అడిగి పిమ్మట ఆ ఉత్పత్తిని ఆదాముకు ఉత్పత్తి చేసినది. మరి ఆదాము వాక్యమును విడిచి అమ్ముడు పోయెను. Adam sold out what? His birthright. ఆదాము, ఇక్కడ తెలుగు తర్జుమా తప్పుంది, ఆదాము దానిని అమ్మి వేసెను. ఏంటి అమ్మి వేశాడు? తన జ్యేష్ఠతపు హక్కును, తన జన్మ హక్కును. What did he lose? అతను ఏం పోగొట్టుకున్నాడు? He lost also his inheritance when he lost his fellowship and right to life. అతను తన సహవాసమును మరి జీవం యొక్క తన హక్కును పోగొట్టుకున్నప్పుడు అతడు తన స్వాస్థ్యమును కూడా కోల్పోయాను. What is the first thing he lost? అతను మొదటిగా పోగొట్టుకున్నది ఏంటిది? Fellowship and right to life. ఎస్, సహవాసమును మరియు జీవం యొక్క హక్కు. What was that right of life? ఏంటిది ఆ జీవం యొక్క హక్కు? To bring another child like himself on the earth. ఎస్, ఆ జీవం యొక్క హక్కు ఏంటిదంటే తనలాంటి మరొక కుమారుణ్ణి భూమిపైకి తీసుకొచ్చే హక్కు. How would that reproduction be? మరి అక్కడ తిరిగి ఉత్పత్తి చెందేదాన్ని ఏ విధంగా జరిగేది? Listen to it carefully. జాగ్రత్తగా వినండి. It was by a method of the spoken word. ఆ తిరిగి ఉత్పత్తి అనేది ఏ విధంగా జరగవలసి ఉన్నది? అది ఒక విధానం ఉన్నది. అది ఏ విధానం అంటే పలకబడిన మాట ద్వారా. Some people say, కొంతమంది జనులు చెప్తారు, no, it was still sex. లేదు, అది సెక్స్ ద్వారానే, లైంగిక చర్య ద్వారానే. It was not sex. అది లైంగిక చర్య ద్వారా కాదు. That was not the will of God. అది దేవుని యొక్క చిత్తమే కాదు.
that was introduced by the serpent. అది సర్పము ద్వారా పరిచయం చేయబడింది. The perfect will of God was కానీ పరిపూర్ణ దేవుని చిత్తం ఏమిటంటే Adam speak that word ఆదాము మాట పలికితే and a child is born. మరి కుమారుడు పుడతాడు. But in the seals it says Adam had not known his wife. మరి అదే ముద్రలో ఏమని చెప్పబడిందంటే ఆదాము తన భార్యను ఎరగని వాడై ఉన్నాడు. ఇంకా ఎరగలేదు. Before he could know his wife, Satan through serpent knew her. మరి ఆయన తన భార్యను ఎరగక మునిపే సాతానుడు ఆ సర్పము ద్వారా ఆమెను ఎరిగి ఉన్నాడు. That's why people stump. మరి అక్కడే జనులు తొట్టిల్లుతారు. See, the prophet said చూడు ప్రవక్త చెప్పాడు కదా ఇక్కడ Adam had not known his wife. మరి ఆదాము తన యొక్క భార్యను ఎరిగి లేడు అని చెప్పాడుగా. You're absolutely right. మరి అది వాస్తవంగా నిజం, అది But సంపూర్ణంగా నిజం. how would he have known his wife? అయితే ఆదాము తన భార్యను ఏ విధంగా ఎరిగి ఉండాలి? By speaking that word to her. yes ఆ మాటను ఆమెకు పలుకుడ ద్వారా. Just like Christ, the Holy Ghost spoke to Mary. అది ఎలా ఉన్నదంటే క్రీస్తు పరిశుద్ధాత్మ మరియతో పలికినట్టుగా And a child is born. మరొక కుమారుడు పుట్టాడు. Just like that spoken word comes through our lips and children are born today. యా ఈ రోజున ఈ పెదవులలో నుండి ఆ పలకబడిన మాట వచ్చినప్పుడు ఇదిగో పిల్లలు పుడతా ఉన్నారు. Amen. ఆమేన్. It was not sex. అది లైంగిక చర్య ద్వారా కాదు, It was spoken word. అది పలకబడిన మాట ద్వారా. And Adam had that family album with him. మరి ఆదాము ఆ కుటుంబ ఆల్బము తనతో కలిసి తన దగ్గర కలిసి ఉన్నది. He had to just speak the word and the next child would have come. యా అతను కేవలము మాట పలకాలి, తరువాత ఆ కుమారుడు పుడతాడు. But కానీ sin came పాపం వచ్చింది, and he lost that right. ఆ హక్కును తాను పోగొట్టుకున్నాడు, ఆ జీవం యొక్క హక్కుని. He could not transfer the life of his father into a son. అతను తండ్రి యొక్క జీవమును ఒక కుమారుల్లోనికి తాను రవాణా చేయలేకపోయాడు. In other words, make another son in God's image. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని రూపములో మరొక కుమారుని తయారు చేయుట. Now you'll understand. దీని అర్థం చేసుకొని ప్రయత్నించండి. What is the first thing in the birthright? మరి ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కులో లేదా జన్మ హక్కులో మొట్టమొదటి కార్యం ఏంటిదంటే The law of reproduction. యా అది ఏంటిది అంటే అదే ఉత్పత్తి చేయు చట్టం. Another child in the family. మరొక కుమారుడు కుటుంబంలోకి తీసుకురావడం. To continue the family's name. మరి ఆ యొక్క ఆ కుటుంబం యొక్క పేరును కొనసాగించడానికి. Are you understanding? మీకు అర్థమవుతున్నదా? Adam lost that. ఆదాము దాన్నే పోగొట్టుకున్నాడు. So the story of Esau and Jacob is not Esau and Jacob. ఇప్పుడు ఇది ఏశావు యాకోబు యొక్క కథ, ఇది కేవలం ఏశావు యాకోబు యొక్క కథ మాత్రమే కాదు. ఇప్పుడు Adam lost the birthright. ఆదాము కూడా జ్యేష్ఠత హక్కును పోగొట్టుకున్నాడు. Second Adam took it. రెండవ ఆదాము దాన్ని తీసుకున్నాడు. And when he took it, he wrestled in Gethsemane. యా మరి ఎప్పుడైతే దాన్ని అతను తీసుకున్నాడో అతను అక్కడ పోరాడాడు ఆ కుటుంబంలో. Not my will, but your be done. అది నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే జరుగును కాక అని. And after winning, కుస్తీ పట్టాడు. and after winning the victory, మరి అతను దానిని జయించిన తర్వాత he was given a new name. అతనికి ఒక కొత్త పేరు ఇవ్వబడింది. ఆమేన్. Did you think of that? మరి మీకు అది ఆలోచిస్తున్నారా మీరు? Adam sold the birthright. Second Adam got the birthright. ఆదాము ఆ యొక్క జన్మ హక్కును పోగొట్టుకున్నాడు లేదా అమ్మి వేసుకున్నాడు. ఇప్పుడు రెండవ ఆదాము ఆ జన్మ హక్కును జ్యేష్ఠ హక్కును పొందుకున్నాడు. Reuben lost the birthright. Joseph got the birthright. రైట్. రూబేను జ్యేష్ఠత హక్కును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యోసేపు ఆ జ్యేష్ఠత హక్కును పొందుకున్నాడు. Can you say amen to that? దానికి మీరు ఆమేనని చెప్పగలరా? That's right. We need to hear something. అది నిజమండి, ఏదో మనం వినవలసిన అవసరం ఉంది. ఇప్పుడు Paragraph 100. 100వ పారాగ్రాఫ్. He lost also his inheritance when he lost his fellowship and right to life. అతను తన సహవాసమును
జీవం యొక్క తన హక్కును పోగొట్టుకున్నప్పుడు అతడు తన స్వాస్థ్యమును కూడా కోల్పోయాను. Okay, further down I read down. దాన్ని ఇంకొంచెం ముందుకు నేను కింద చదువుతాను. And when he lost his life, he also lost his inheritance in life. అతడు తన జీవమును పోగొట్టుకున్నప్పుడు అతను జీవంలోనున్న తన స్వాస్థ్యమును కూడా కోల్పోయాను. What was that inheritance he had? మరి అతనుకున్న స్వాస్థ్యం ఏమిటండి? Because he had completely supreme control of the earth. ఎలాగనగా భూమిపై అంతటను అతను సర్వాధికారము కలిగి ఉండెను. He was a god of the earth. అతను భూమికి దేవుడు. You see, birthright makes you a god. మీరు చూడండి, జ్యేష్ఠత హక్కు మిమ్మల్ని దేవునిగా చేస్తుంది. God is the God of the universe everywhere. మరి దేవుడు విశ్వమంతటిలో దేవుడై ఉన్నాడు, ఎక్కడైనా ఉండును. But his son had this earth under his own control. అయితే ఆయన కుమారుడు ఈ భూమిని తన ఆధీనంలో ఉంచుకొనెను. He could speak, he could name, he could say, he could stop nature, he could do anything he wanted to. అతను పలికినది జరిగెను. అతడు పేర్లు పెట్టగలడు, అతను చెప్పగలడు, అతను ప్రకృతిని నిలపగలడు, అతడు తను కోరుకున్నదంతయు చేయగలడు. When he had that birthright. ఇప్పుడు అతనికి ఆ యొక్క జ్యేష్ఠత ఉన్నది. See, but when he did that, he lost his inheritance. అయితే ఎప్పుడైతే తను అది చేశాడో తన యొక్క స్వాస్థ్యాన్ని తను పోగొట్టుకున్నాడు. Now Adam could say, let this mountain here be moved over there. మరి ఇప్పుడు ఆదాము ఇలాగూ చెప్పగలడు, ఈ కొండ కదలి అక్కడికి పోవును కాక అని. Think carefully what is being said here. ఇక్కడ ఏమి చెప్పబడినదో జాగ్రత్తగా వినండి. And it would do it. మరి అది అలాగునే చేయును. Adam could say, let this tree here be plucked up and planted over there. ఆదాము ఇట్లా అనగలడు, ఈ చెట్టు పెకిలింపబడి ఇక్కడ నాటబడును కాక. Here it would do it. దానిని అది చేయును. For he had complete supreme control as a minor god under God our Father, because he was a son of God. ఏలైనగా మన తండ్రి అయిన దేవుని క్రింద ఒక చిన్న దేవునిగా అతనికి సంపూర్ణ పరిపూర్ణ అధికారం ఉండెను. ఏలైనగా అతను దేవుని యొక్క కుమారుడు. This is what the birthright does. ఇదే ఆ జన్మ హక్కు చేసేది. This is what happens when a person has birthright. He can name, he can speak, he can speak and it happens. ఆ జన్మ హక్కు లేదా ఆ జ్యేష్ఠత్వ హక్కు ఎవరికైతే వస్తుందో వాళ్ళు పేర్లు పెట్టగలరు, వాళ్ళు పలకగలరు, వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళు కోరుకునేదంతా కూడా. He has that authority. అతనికి ఆ అధికారం ఉన్నది. Because he is a son of God. ఎందుకంటే అతను దేవుని కుమారుడు. He is a God. అతనే దేవుడై ఉన్నాడు. Under God the Father. తండ్రి అయిన దేవుని కింద అతను దేవుడై ఉన్నాడు. So birthright is not a small thing. కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠత్వం అనేది ఒక చిన్న కార్యం కాదు. అది birthright is with God's small God. స్మాల్ God. Yeah. మరి ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు అనేది అదిగో చిన్న దేవుడై ఉన్నాడు. birthright is with God's. మరి జ్యేష్ఠత్వ హక్కు అది నిన్ను దైవములుగా చేస్తుంది. He is capital God. ఆయన పెద్ద అక్షరాలు కలిగిన జీఓడి గాడ్ దేవుడు ఆయన. But there are small God gods. కానీ ఇక్కడ చిన్న అక్షరాలు కలిగిన జీఓడి గాడ్, చిన్న అక్షరాలు కలిగిన దేవుళ్ళు ఉన్నారు. Speak and it happens. పలుకము అది జరుగుతుంది. Who was teaching Jacob that? ఎవరు యాకోబుకు దానిని బోధిస్తా ఉన్నదే? A 7-lettered man. ఒక 7 అక్షరాల మనుష్యుడు. Ending with HAM. HAM తో ముగించబడుతున్న వాడు. Amen. Lord. Then he says further. తర్వాత కింద ఇంకా ఇలా Now చెప్తున్నాడు. couldn't we stop here just a minute and get a real sermon? ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఆగి నిజమైన వర్తమానమును చూచెదమా? See? చూచారా? Oh, then if the blood has cleansed it back, what about now? అప్పుడు రక్తము గనుక దానిని పరిశుద్ధపరిచినలా మరి దానిని గురించి ఇప్పుడేమిటి? There it was lost. అక్కడ అది పోగొట్టుకోబడింది. But by the blood it has been brought back. కానీ రక్తము ద్వారా అది మరలా తిరిగి తీసుకొని రాబడింది. See? చూడండి. Look what that son of God, the second Adam did.
గమనించండి, రెండవ ఆదామైన దేవుని కుమారుడు ఏమి చేశాను? What the first Adam lost, the second Adam did it. ఏదైతే మొదటి ఆదాము పోగొట్టుకున్నాడో దానిని రెండవ ఆదాము చేశాడు. But second Adam also said, మరి రెండవ ఆదాము ఇది కూడా చెప్పాడు, the works that I do shall you Amen. do also. నేను చేయు క్రియలనే మీరు కూడా చేయుదురు అని చెప్పాడు ఆయన. Who's teaching this? దీన్ని ఎవరు బోధిస్తున్నారు? A seven-lettered man, 7 అక్షరాల మనుషుడు, ending with H-A-M. హెచ్ఏముతో ముగించబడిన వాడు. Further down he says, కింద ఇంకా అని చెప్తున్నాడు, though Adam lost that inheritance, ఆదాము ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నా సరే, that power to speak the word and have authority over this earth, మరి ఈ భూమి పైన ఆ పలకబడే మాట యొక్క శక్తి Satan took it. సాతాను దాన్ని తీసేసుకున్నాడు. But the book went back to God. కానీ గ్రంథము మాత్రం, పుస్తకం మాత్రం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. And what is Abraham teaching under the tent? మరి అబ్రహాము ఇప్పుడు గుడారం కింద ఏం నేర్పిస్తున్నాడు? The book has come back. పుస్తకము తిరిగి వచ్చినది. You can have that book. పడండి. You can have that book. మరి నీకు ఇప్పుడు ఆ పుస్తకము రావచ్చు నీకు. Esau has got nothing Yes. with that book. ఎస్, ఏశావుకు ఆ పుస్తకముతో ఏ సంబంధము లేదు. In his house, the book lays on shelf. అది షెల్ఫ్ లో మాత్రమే అలా ఉండిపోతుంది ఏశావు దగ్గర. Tell him, చెప్పండి అతనికి, will you give me the book? I'll give you dal. మరియు ఆ పుస్తకము నువ్వు ఇస్తావా నాకు, నేను నీకు పప్పు కూర పెడతా. Well, come on, take it. సరే సరే తీసుకోపో. Any case, I don't have time. ఏది ఏమైనా నాకు దాన్ని చదవడానికి టైం లేదు, కానీ I don't have time for all this. వీటన్నిటి కోసం నాకు సమయం లేదు. I'm busy with my hunting trips. నేను నా యొక్క 100 ట్రిప్పులతో మిస్ అయిపోయినా. I'm very much busy in the world. నేను లోకంలో చాలా బిజీగా ఉన్నా, చాలా ట్రిప్పులతో బిజీగా ఉన్నా నేను. You want the book? Come on, take it. Take సరే, this నీకు book. పుస్తకం కావాలా? తీసుకో తీసుకో తీసుకో. But Jacob took it and put it like this. యాకోబు దాన్ని తీసుకొని ఇలా పెట్టుకున్నాడు. In the very first seal, seven-lettered man said he was called Jacob, but he became Israel. మరి ఆ మొదటి ముద్రలోనే ఆ 7 అక్షరాలు కలిగిన మనుషుడు చెప్పాడు, అతను ఇప్పుడు యాకోబు కాదు కానీ అతను ఇశ్రాయేలుగా మారాడు అని. In the first seal he said, మొదటి ముద్రలో అని చెప్పాడు, when a victory is won, a name is changed. ఒక విజయము సాధించినప్పుడు పేరు మారుతుంది అని చెప్పాడు. Jacob became Israel. మరి యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. Jesus became a new name. యేసు ఇప్పుడు క్రొత్త నామముగా మారాడు. And he's riding a white horse. మరి ఆయన ఇప్పుడు తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. You mean, Grandpa, when somebody has a birthright, he also gets a horse? నీ ఉద్దేశము తాతగారు, ఎవరికైనా జ్యేష్ఠతకు వస్తే అతను కూడా ఇప్పుడు గుర్రంపై స్వారీ చేస్తాడంటావా? Yes. అవును. You will ride a horse. అతను ఒక గుర్రమును స్వారీ చేస్తాడు. You will speak the word. నువ్వు మాట పలుకుతావు. It will slice and cut. మరి అది కోసి వేస్తుంది, అది కట్ చేస్తుంది. That ride is for those who have the birthright. ఆ స్వారీ ఎవరికంటే జ్యేష్ఠతకు కలుగున్న వారికే. Esau's horse tried to knock off seven-lettered man's horse for quite some time, but that seven-lettered man turned back and said, "Get out from here." ఏశావు యొక్క గుర్రము ఆ 7 అక్షరాల మనుషుడైన ఆ గుర్రాన్ని తాకడానికి ప్రయత్నిస్తున్నాడు, దాన్ని పడేయడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు ఆ 7 అక్షరాల మనుషుడు ఇలా తిరిగి ఇలా అన్నాడు, ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపో. And he turned back. మరి అతను తిరిగి వెళ్ళిపోయాడు. It's only for those who it has been prepared for. ఇది కేవలము ఈ మార్గం ఎవరికంటే, ఈ రస్తా ఎవరికంటే, అది ఎవరి కోరికైతే సిద్ధపరచబడ్డదో వాళ్ళు మాత్రమే ఈ రస్తాలో స్వారీ చేయాలా. Everybody cannot operate the third pole. మరి అప్పుడు 3వ ఈడుపు పనిచేస్తుంది. It is Abraham's third pole. అది అబ్రహాం యొక్క 3వ ఈడుపు. Branham's third pole. బ్రెన్నాం యొక్క 3వ ఈడుపు. Branham's tent vision.
బ్రెన్హామ్ యొక్క గుడారపు దర్శనం. And Brother Branham, Abraham is telling Jacob, come in my tent vision. ఎస్, మరి ఇప్పుడు అక్కడ అబ్రహాం లేదా బ్రెన్హాము యాకోబుతో చెప్తున్నాడు, రండి యాకోబు రా నా యొక్క గుడారం దర్శనంలోంచి. But my father always likes Esau. My father always loves Esau. మరి నా తండ్రి అయితే ఎప్పుడు కూడా ఏశావునే ప్రేమిస్తున్నాడుగా. See how he rides the horse చూడు అతను ఏ విధంగా తన గుర్రాన్ని స్వారీ చేస్తున్నాడో, with his bow. తన యొక్క విల్లుతో. I have tried to learn, but I couldn't learn it. మరి నేను ప్రయత్నించాను కానీ అది కాలేదు. Don't worry. ఏం బాధపడకు. You will also have a horse, నీకు కూడా గుర్రం ఉంటది, but you will have a different ride. కానీ ఇది ఇంకొక స్వారీ. ఇది You will go to Bethel. నువ్వు బేతేలుకు వెళ్తావు. And when you return back, మరి తిరిగి నువ్వు వచ్చినప్పుడు it will be El Bethel. అది ఎల్ బేతేల్ అవుతుంది. అది You will ride in Mahanaim. నువ్వు మహానయముకు వెళ్తావు. Where 7 angels came down. అక్కడ 7 దూతలు దిగి వచ్చారు. You will come to a place నువ్వు ఒక స్థలంలోనికి వస్తావు. where a ladder will come to heaven. ఎస్, పరలోకము నుండి ఒక నిచ్చెన వచ్చుట నువ్వు చూస్తావు. You will come to the provided place of worship. దేవుడు ఏర్పాటు చేసుకొనిన ఆరాధన స్థలం దగ్గరికి నువ్వు వస్తావు. It's all in the birthright. అదంతా కూడా ఆ జ్యేష్ఠత హక్కులో ఉన్నది. It's all under a tent. అదంతా కూడా గుడారంలో ఉన్నది. God wants fellowship. ఏమిటి ఇప్పుడు సావాసం అంటే? Adam lost it, ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. but under the blood కానీ రక్తము కింద you can have that fellowship again. ఆ సావాసాన్ని మరలా నువ్వు పొందుకోగలవు. Fellowship under redemption. ఎస్, విమోచన కింద సహవాసము. Amen. ఆమేన్, 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 Amen. ఆమేన్. You'll be a God on this earth. నువ్వు ఈ భూమి పైన దేవుడిగా ఉంటావు. The children you name మరి నీ యొక్క పిల్లల కొత్త పేరు will be their names in heaven. మరి ఆ పిల్లల యొక్క పేరు అది ఆకాశంలో ఉన్న ఆకాశంలో ఆ పేర్లు అయి ఉంటాయి. Think deep. కొంచెం లోతుగా ఆలోచించండి. Not a simple words. ఇవేమి సామాన్యమైన మాటలు కావు. The 12 sons he brought. మరి తను తీసుకొచ్చిన ఆ 12 మంది కుమారులు, All the 12 sons ఆ 12 మంది కుమారులందరూ కూడా are today sitting in heaven on 12 seats. ఎస్, ఈరోజు పరలోకములో 12 సింహాసనాల పైన కూర్చొని ఉన్నారు. Half of the 24 elders are those. ఎస్, ఆ 24 పెద్దలలో సగం మంది వారే. Remaining 12 are disciples. మరి మిగతా 12 మందో శిష్యులు. You know the message. మీకు వర్తమానం తెలుసుగా. But those 12 are the 12 sons of Jacob, the patriarchal head. ఎస్, ఆ 12 మంది కుమారులు, ఆ 12 మంది సింహాసనంపై కూర్చున్న వారు యాకోబు యొక్క 12 మంది కుమారులు. వారు గోత్రములకు పెద్దవారు, వారు గోత్రాలకు వాళ్ళు పెద్దలై ఉన్నారు. వాళ్ళు God had prepared 12 seats in heaven for them. దేవుడు వారికి పరలోకములో ఆయన సింహాసనాలను సిద్ధపరిచాడు. Who will tell this all to Jacob? ఇదంతా కూడా యాకోబుకి ఎవరు చెప్తారు? 15 years 15 సంవత్సరాలు under a tent. ఆ దర్శన ఆ యొక్క గుడారము కింద When he's fellowshipping. Now I'll go a little further with you. మరి నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను మీతో పాటు. He said, son, birthright is a transfer of the blessings of the fathers to the children. ఎస్, మరి అతను చెప్పాడు, కుమారుడా, ఈ యొక్క జ్యేష్ఠతపు హక్కు అంటే ఏమిటంటే తండ్రి యొక్క ఆశీర్వాదములు కుమారుని పైకి రవాణా చేయబడడం. What blessings did you have? నీ దగ్గర ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి? That's a good question. అది మంచి ప్రశ్న. ఇప్పుడు మంచి ప్రశ్న. Let me answer to you few ones. కొన్ని నేను నీకు దానికి జవాబిస్తా. In Genesis 12 he told me, ఆదికాండం 12లో ఆయన చెప్పాడు, in you all the nations of the earth would be blessed. నీలో ఈ భూమిపై ఉన్న దేశములన్నీ కూడా ఆస్వాదించబడును. That's the blessing. అదొక ఆశీర్వాదం. Number 2, రెండవది, on the mountain Jehovah Jireh, యెహోవా ఈరా అనే ఆ పర్వతము పైన he gave me another blessing. ఆయన మరొక ఆశీర్వాదం నాకు ఇచ్చాడు. Thy seed shall possess the gates of the enemies.
నీ సంతానము శత్రుల గౌరిని స్వాధీనపరచుకొనును. Let any battle come, ఏ యుద్ధం వచ్చినా సరే you will be victorious. నీవే విజయవంతుడవుతావు. Your seed will possess their gates. నీ సంతానము ఆ శత్రువుల యొక్క గౌనులను స్వాధీనపరచుకుంటారు. And we see many examples. దానికి మనం చాలా ఉదాహరణలు చూస్తాము. But one main seed was Christ. అయితే అందులో ఒక విత్తనము, ఒక మనుషుడు విత్తనం అంటే క్రీస్తు. Christ, the royal seed. మరి క్రీస్తే ఆ రాజ సంతానం. What gates did he possess? మరి అతను ఏ శత్రు గౌనిని స్వాధీనపరచుకున్నాడు? Death, hell and grave. మరణము, పాతాళము మరియు సమాధి యొక్క And opened the seventh seal మరి and said, I was dead, but I'm alive forevermore. ఏడో ముద్రను తెరిచారు, ఇలా చెప్పాడు, నేను మరణించి తిని గాని ఇదిగో నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నా. Victory over death, మరణము పైన విజయం, victory over hell, మరి ఆ పాతాళం పైన విజయం, victory over grave. మరి సమాధి పైన విజయం. That is in the blessing. అదే ఆశీర్వాదం. Now, what is that? Jacob, సరే యాకోబు, this can be transferred to you. ఇది నీకు రవాణా చేయబడుతుంది, ఈ ఆశీర్వాదం నీకు రాబడుతుంది. Because in 1 Corinthians 15, ఎందుకంటే మొదటి కొరింథీయుల 15వ అధ్యాయంలో at the last trump, మరి ఆ చివరి బూరలో there will be a Jacob group, అక్కడ ఒక యాకోబు గుంపు ఉంటది, where it will be said, అది ఇలాగూ చెప్పబడుతున్నది, death is swallowed up in victory. విజయములో మరణము మింగివేయబడినది. This mortal will put on immortality. ఈ మర్తమైనది అమర్తమైన దాని చేత ధరించబడుతుంది. This corruption will put on incorruption. మరి ఈ మర్తమైనది అమర్తమైన దాని చేత మింగివేయబడుతుంది. Thy seed shall possess the gates. నీ సంతానము అదిగో శత్రు కవిరిని స్వాధీనపరచుకుంటారు. And ride a white horse. మరి తెల్లని యొక్క గుర్రం పైన స్వారీ చేస్తారు. And come back in Armageddon. మరి ఆర్మగీదంలో వాళ్ళు తిరిగి వస్తారు. And fight with the pale horse rider. పాండురవర్ణపు గుర్రముపై స్వారీ చేస్తున్న వారితో యుద్ధం చేస్తారు. Who is called death. వాడు మరణం అని పిలువబడుతున్నాడు. And possess the gates of their enemies. yes. మరి నీ శత్రుల యొక్క కవిరిని నువ్వు స్వాధీనపరచేసుకుంటావు. You can have that. అది నీకు రావచ్చు. You are born for that. దాని కొరకు నువ్వు జన్మించబడ్డావు. Grandpa's message is wonderful. తాతగారి వర్తమానం చాలా అద్భుతంగా ఉంది. And Esau, ఏసావు సంగతి ఏంది? forget Esau. తాతగారు మరి ఏసావు సంగతి ఏంటంటే ఏసావుని మర్చిపో. He's always busy with Zomato and Licious and Swiggy. food channels, Swiggy. Yeah. He's always busy with all that. Let him be busy in that. అతను ఎల్లప్పుడు ఆ జొమాటోతోను, లీషియస్తోను, స్విగ్గీతోను ఇంకేమైనా వాటితో ఎప్పుడు బిజీగా ఉంటాడు. విడిచిపెట్టదని. Khalil Ahmad Bhai, Hani Bhai and all that. Ask Esau the names and he knows everything. ఆ కూరల పేర్లు గలకలు ఏసావులు అడిగితే అన్నీ చెప్పేస్తాడు. Now, please don't. I'm not condemning that. If somebody loves food, God bless you. But what I mean to say is, Esau is only busy in that. yes. అయితే ఇక్కడ ఎవరైనా మంచి భోజన ప్రియులు ఉంటే దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అందుకు నేను చెప్పడం లేదు భోజన ప్రియుల గురించి కాదు ఇది. నా ఉద్దేశం ఏంటిదంటే అక్కడ ఏసావు ఎప్పుడు చూసినా వాటితోనే బిజీగా ఉన్నాడు అనమాట. I'm also food lover, by the way. Yes. నేను కూడా భోజన ప్రియుడిని, మీకు తెలుసు కదా. But then, కానీ I know my limits. కానీ నా పరిధులు నాకు తెలుసు. That's right. అది నిజం. But Esau, day in and day out, is only busy in the world. ఏసావు దివారాత్రులు దానితోనే బిజీగా ఉంటాడు. He doesn't have time for the book. అతనికి పుస్తకాన్ని చదవడానికి సమయం లేదు. Now I come to the last point before closing, and I have some time. Yes, I have time. ఇంకొంచెం సమయం ఉన్నది, నేను చెప్తాను ఇప్పుడు వినండి. Abraham did not talk with Isaac now, but he's talking with Jacob. అబ్రహాం
is not talking with Isaac. Now he's talking with Jacob. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుతో మాట్లాడడం లేదు కానీ తాను ఇప్పుడు యాకోబుతో You know మాట్లాడుతున్నాడు. how it happens when a small child is born? Then grandpa talks with the child. ఎస్, మీకు తెలుసు కదా అండి, మరి ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు తాతగారే ఎక్కువగా ఆ చిన్న బిడ్డను తీసుకొని దగ్గర చూసుకుంటా ఉంటాడు. That's right. So, అది నిజమండి. and he's concentrating on Jacob, కాబట్టి అతను యాకోబు పైన ఏకాగ్రత పెట్టాడు. Abraham. అబ్రహాము, Listen carefully. జాగ్రత్తగా వినండి. While he's talking with him, అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు Jacob, he's telling Jacob what? పడ- He's telling Jacob what? మరి యాకోబుకి ఆయన ఏం చెప్తున్నాడు? His experiences తన అనుభవాలని చెప్తున్నాడు, and the blessings he received. తాను పొందుకున్న ఆశీర్వాదాలను చెప్తున్నాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Branham, brother Branham, సోదరుడు బ్రెన్హామ్ గారు, not fellowshipping with the next generation, ఎస్, but the next to next. సోదరుడు బ్రెన్హామ్ గారు తన తర్వాత ఉన్న తరముతో ఆయన సహవాసం చేస్తలేడు కానీ ఆ తరము తర్వాత వచ్చిన తరముతో సహవాసం చేస్తున్నాడు. I would call it now the last generation. యా, ఇప్పుడు నేను దానిని ఇక చివరి తరమని పిలుస్తాను. 15 years of fellowship. 15 సంవత్సరాల సహవాసం. ఆమేన్. How will he fellowship? నువ్వు ఎలా సహవాసం చేస్తావు? His tapes are here, టేప్స్ ఇక్కడ ఉన్నాయి, books are here. మరి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. So he comes through his books and tapes and sits with a Jacob today and starts talking with him. ఎస్, కాబట్టి ఆయన ఇప్పుడు టేపుల ద్వారాను పుస్తకముల ద్వారాను నీ దగ్గరికి వచ్చి నీతో కూర్చొని యాకోబుతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. Now today's Jacob asks brother Branham, what were the blessings you received? యా, మరి ఈ రోజు యాకోబు సహోదరుడు బ్రెన్హామ్ గారిని ఇప్పుడు అడుగుతున్నాడు ఒక ప్రశ్న. అదేంటంటే, నువ్వు ఏ ఆశీర్వాదాలు పొందుకున్నావు? Wow, wonderful subject. అద్భుతమైన అంశం అండి ఇది. Beautiful. చాలా అందమైనది. Turn with me to Galatians chapter 3. నాతో పాటు గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వైపు తిప్పండి. Very famous verse which every Christian knows. మరి ప్రతి క్రైస్తవుడికి తెలిసిన అందరికీ తెలిసిన ఒక వచనం ఇది. Again, I will not do blasphemy. పడం Again, I will not do blasphemy, but try to read by revelation. అయితే నేను మరలా ఇప్పుడు ఇక్కడ నేను దేవదూషణ చేయట్లేదు కానీ ప్రత్యక్షత ద్వారా చదవడానికి ప్రయత్నించండి. This is being recorded. మరి అది రికార్డ్ అవుతున్నది, I know it. నాకు తెలుసు. Let everybody hear that. దానిని ప్రతి ఒక్కరు వినాలి. I repeat that again and again. అది మరలా నేను చెప్తున్నాను. We are not adding and we are not subtracting. మేము దేన్ని కలపడం లేదు, మేము దేన్ని తీసేయడం లేదు. We are reading this Bible by revelation. మేము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రత్యక్షత ద్వారా చదువుతాం. Listen now. ఇప్పుడు వినండి. I am reading verse 14. 14వ వచనం నేను చదువుతున్నాను. That the blessing of Abraham might come on the Gentiles through Jesus Christ, that we might receive the promise of the Spirit through faith. Yes brother, but in Verse 14. Yeah, 13 and 14 is there. I'm reading. Okay, you read it, brother. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. Christ died on the tree. మరి క్రీస్తు రాను పైన చనిపోయెను. He died on the cross. ఆయన శిలువ పైన మరణించాడు. That the blessings of Abraham might come on us Gentiles through that cross. ఆ యొక్క అబ్రహాం యొక్క ఆశీర్వాదములు అన్యజనులైన మనపైకి రావడానికి అదిగో యేసుక్రీస్తు ద్వారా అనగా సిలువ ద్వారా మనకు రావడానికి. yes. Now today, మరి ఇప్పుడు ఈ రోజున cross is the cloud. yes, ఈ రోజున సిలువయే మేఘమై ఉన్నది. And Abraham is brother Branham. మరి ఇక్కడ అబ్రహాము సహోదరుడు బ్రెన్హామ్ అయి ఉన్నాడు. That the blessings of Branham, brother Branham, through the cloud
may come on all the nations. సోదరుడు బ్రెన్హామ్ గారి యొక్క ఆశీర్వాదములు అంటే ఆయన ఏ ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో ఆ ఆశీర్వాదములు ఇప్పుడు మేఘము ద్వారా సమస్తమైన దేశములకు వచ్చుట. In all the world. మొత్తం లోకమంతటిలో. What was the blessings of Brother Branham? మరి ఏమిటి సోదరుడు బ్రెన్హామ్ గారి యొక్క ఆశీర్వాదాలు? Birthright blessings. జన్మ హక్కు ఆశీర్వాదం. One day he was told, stand up ఒక రోజు ఆయనకి ఇలా చెప్పబడింది, లేచి and నిలబడు. speak, and there would be squirrels. యా, నువ్వు మాట పలికితే ఇప్పుడు అక్కడ ఉడతలు కలుగుతాయి. Speak and the storm would go away. పలుకుము, ఇప్పుడు ఆ మంచు తుఫాను వెళ్ళిపోతుంది. This is what Adam used to do. ఇది ఆదాము చేస్తుండేవాడు కదా. This is what second Adam done. ఇది రెండవ ఆదాము చేసింది. And under the blood, మరి రక్తము కింద now a prophet is doing that. ఇప్పుడు ప్రవక్త దాన్ని చేస్తా ఉన్నాడు. Under the atonement, మరి ఆ ప్రాయశ్చిత్తము కింద that was a blessing he received. అతను పొందుకున్న ఆశీర్వాదం అదే. Follow it further. దానిని ఇంకొంచెం ముందుకు మీరు వెంబడించండి. What are the further blessings he received? మరి ఇంకా ముందు ఆయన ఏ ఆశీర్వాదాలు పొందుకున్నాడు? You know, Abraham received a blessing at Jehovah Jireh mountain, which came to Rebekah and followed in the next generation. మరి అబ్రహాము ఆ యెహోవా ఈర్ అనే పర్వతము పైన ఏ ఆశీర్వాదం అయితే పొందుకున్నాడో అది రిబ్కా ద్వారా వెంబడించబడి తరువాత తరమునకు కూడా వచ్చింది. అది I'll speak of some blessings. I can't speak all. మరి నేను కొన్ని ఆశీర్వాదాలు మాత్రమే మాట్లాడతాను, ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలు నేను మాట్లాడలేను. Which came upon Abraham, అది అబ్రాహాము పైన వచ్చినది, which he would now tell the next to next generation today. మరి ఈ రోజున తన తరము తరువాత తరమునకు తాను చెప్పగలుగుతాడు. ఈ రోజున That blessing can come on us. మరి ఆ ఆశీర్వాదం మనకు రావచ్చు. What was the blessing of Abraham? మరి అబ్రాహాము యొక్క ఆశీర్వాదం ఏమిటి? The promise of the Spirit. ఆత్మ యొక్క వాగ్దానము. Now you have a new birth, నీకు ఇప్పుడు కొత్త జన్మ ఉంది కదా, but there is a baptism of Holy Ghost for a rapture. కానీ ఎత్తబడుట కొరకు ఒక పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉన్నది. Is that a promise? అది ఒక వాగ్దానమేనా? ఎస్. Can come on people in all nations. మరి అది అన్ని ప్రజలపైన, అన్ని దేశాలలో ఉన్న ప్రజలపైకి అది రాగలదు. Let me read out a quote to you. నేను ఒక కోట్ని మీకోసం చదువుతాను. I think you will understand it. God really bless you. This is from On the Wings of a Snow White Dove. మరి ఇది నేను హిమమంతా తెల్లగానున్న పౌరపు రెక్కల పైన అనే వర్తమానంలో నుండి నేను ఈ కొటేషన్ చదువుతున్నాను. Why, me an old man, మరి ఇప్పుడు నేను ఒక వృద్ధుడైన మనుషునిగా suffered all my life. నా జీవితంలో అంత బాధ అనుభవించాను. Why did he heal me now? ఆయన ఇప్పుడు నన్ను ఎందుకు స్వస్థపరిచాడు? But you see, this old man is fellowshipping with a Jacob today. కానీ ఈ వృద్ధుడైన మనుషుడు ఇప్పుడు యాకోబుతో సహవాసం చేస్తున్నాడు. I believe I'll ride this trail again. నేను నమ్ముతున్నాను ఈ యొక్క మార్గములో నేను మరొక స్వారీ చేయుదునని. I got to bring a message. నేను ఇప్పుడు ఒక వర్తమానం తీసుకురావాల్సి ఉన్నది. And I say to my father tonight. మరి రాత్రి నేను తండ్రితో చెప్పాను, నా తండ్రితో. Then he quotes Junior Jackson's dream, మరి అది జూనియర్ జాక్సన్ యొక్క కలకు చాలా దగ్గరగా ఉంది. where he saw a room. మరి అక్కడ ఒక మన యొక్క గది ఎక్కడ ఉంది? And he saw lattices, you know, windows, small windows on the top part of the wall, next to the roof. యా. మరి అతను ఒక గదిని చూశాడు. ఆ గదికి ఆ వెంటిలేటర్స్ లాగా ఉంటాయి కదండి, చిన్న చిన్న వెంటిలేటర్స్. ఆ వెంటిలేటర్స్ ని చూశాడు. And the pillar of fire of God entering through those windows. Yes. మరి దేవుని యొక్క అగ్నిస్తంభము అదిగో ఆ పైన ఉన్న వెంటిలేటర్స్ లో నుండి దిగి వస్తా ఉన్నాడు, లోపలికి ప్రవేశిస్తున్నాడు. And in the hall everybody was lying on the floor. మరి అక్కడ గదిలో ప్రతి ఒక్కరు కూడా ఆ నేల పైన పడిపోయి ఉన్నారు. And they were praising God. మరి అందులో పడిపోయి వాళ్ళు దేవుని స్తుతిస్తా ఉన్నారు. Like it happened at Pentecost. అది పెంతెకోస్తులో జరిగినది. అది That's what Junior Jackson saw. అదే జూనియర్ జాక్సన్ చూసింది. He's quoting that dream and saying, మరి ఆయన దానిని కొటేషన్ గా చెప్తున్నాడు. as Junior seen in a dream, మరి జూనియర్ అది కలలో చూసినట్టుగా of the night of the wings of this dove moving in these windows. మరి ఆ యొక్క పావురము అది ఆ కిటికీలో నుండి లోపలికి కదలాడుతూ వస్తున్నది. Which dove is he talking about? ఆయన ఏ దర్శనం గురించి మాట్లాడుతున్నాడు? Holy Ghost. ఆయన ఏ పావురం గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మను గురించి. Moving in the room, గదిలోనికి కదలాడుతూ వస్తున్నాడు. filling the people ప్రజలను నింపుతూ ఉన్నాడు. for a rapture. ఎత్తబడుట కోసమై.
He said, let it happen. మరి ఆయన అంటున్నాడు అది జరుగును కాక. Lord, your servants reporting for service. మరి ప్రభువా నీ యొక్క సేవకుడు ఇప్పుడు నీ సేవ చేయుటకై ఇదిగో ఇక్కడ ఉన్నాడు. He also had gone 3 days on Catalina mountains. మరి అతను కూడా 3 రోజులు క్యాటిలినా మౌంటైన్స్ కు వెళ్ళాడు. First day, మొదటి రోజున a dead squirrel. ఒక చచ్చిపోయి ఉన్న ఆ యొక్క ఉడత. And he mashed it with his feet. తన యొక్క కాలుతో దానిని నలిపేశాడు. What did the voice say? అప్పుడు స్వరం ఏం చెప్పింది? Your enemy is dead. నీ యొక్క శత్రువు చనిపోయాడు. What is it? అది ఏమిటది? The seed of Abraham possessing the gates of the enemy. ఏమిటది? అది అబ్రహాం యొక్క సంతానము శత్రువు గోనుని స్వాధీనపరచుకుంటా. Next day, తర్వాత దినం he sees the white dove. ఆయన తెల్లని పావురం చూశాడు. The 7th white dove. అది 7వ తెల్లని పావురం. Amen. ఆమేన్. Next day, తర్వాత he's praying against a rock. ఆయన ఒక బండకు తన యొక్క ఛాతిని ఆనుకొని ప్రార్థన చేస్తున్నాడు. What is written on that rock? మరి ఆ యొక్క బండ పైన ఏమని రాయబడి ఉన్నది? Eagle. పక్షిరాజు. What is eagle? ఏంటి పక్షిరాజు? A message coming forth. ఒక వర్తమానము వస్తా ఉన్నది. But the dove came first, the eagle came later. కానీ మొదటిగా పావురం వచ్చింది, ఆ తర్వాత పక్షిరాజు వచ్చింది. I was seeing this. ఇవన్నీ చూస్తున్నాం. And I came in the morning, I had this in my mind and I saw this. మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా మనస్సులో ఈ వర్తమానం ఉండే, అయితే నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి సరిగ్గా అది నాకు కనబడింది. There it is. Dove leading the eagle. పావురము పక్షిరాజును నడిపించుచున్నది. What did he say? ఆయన ఏం చెప్పాడు? Where did the dove come from? మరి ఈ పావురం ఎక్కడి నుండి వచ్చినది? Further down he says, ఇంకా కొంచెం కింద ఆయన చెప్తున్నాడు, I'd say this. నేను ఇది చెప్తున్నాను. God seen Abraham needed a ram for a sign. దేవుడు అబ్రహామునకు ఇప్పుడు ఒక గుర్తుగా ఒక పొట్టేలును ఇవ్వవలనని చూస్తున్నాడు. He's Jehovah Jireh. ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు. The Lord can provide for himself the sacrifice. మరి దేవుడే తన యొక్క బలి అర్పణను చూసుకునేవాడు. To think of it. దాని గురించి మీరు ఆలోచిస్తే the same God, ఇప్పుడు అదే దేవుడు, same inspiration, అదే ప్రేరేపణ, same kind of people, మరి అదే ప్రజలు sent a dove. మరి ఇప్పుడు ఒక పావురం పంపబడింది. Then who provided the dove? మరి ఇప్పుడు ఆ పావురాన్ని ఎవరు సమకూర్చారు? Jehovah Jireh. యెహోవా ఈరే. What was the message of the dove? మరి ఈ పావురం యొక్క వర్తమానం ఏంటి? He said a message is coming forth. ఆయన ఏమని చెప్పాడంటే వర్తమానము వస్తూ ఉన్నది. Which message was he waiting for? మరి ఆయన ఏ వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నాడు? In attraction on the mountain 1965 he says, I am fixed on this message, the third pole. మరి ఆయన ఈ పర్వతము మీద ఆకర్షణ ఏమిటి అనే వర్తమానం 1965లో చెప్పబడిన దాంట్లో ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఇప్పుడు ఈ పర్వతము పైన నిలిచి ఉన్నాను ఈ వర్తమానం కోసం. That message that is coming forth is the third pole. మరి ఆ వస్తున్న యొక్క వర్తమానం ఏంటంటే 3వ ఈడుపై ఉన్నది. And what would that Abraham do today? మరి ఈ రోజు అబ్రహాం ఏం చేస్తున్నాడు? Tell all these promises God gave to him to Jacob. దేవుడు తనకిచ్చిన ఈ యొక్క వాగ్దానాలన్నిటిని కూడా యాకోబుకు చెప్తున్నాడు. This promise is not just for me. ఈ వాగ్దానాలు కేవలం నాకు మాత్రమే కాదండి. You are included in that promise. ఆ వాగ్దానంలో మీరు కూడా ఉన్నారు. This is what he's telling Jacob under the tent. మరి ఇదే అతను ఆ గుడారము కింద యాకోబుకు చెప్తున్నది. Then who did the dove come for? మరి ఇప్పుడు ఆ పావురం ఎవరి కోసం వచ్చినది? Who did the squirrel die for? ఎవరి కోసము ఆ ఉడత చనిపోయినది? For whom did the eagle come? మరి ఎవరి కోసం ఆ పక్షిరాజు వచ్చినది? There is a Jacob here. ఇక్కడ ఒక యాకోబు ఉన్నాడు. Whose name has been changed. అతని యొక్క పేరు మార్చబడినది. It is that Jacob. ఆ యాకోబు. For that whom the promises are made. మరి ఈ యొక్క వాగ్దానాలన్నీ చేయబడ్డాయి. Jacob will inherit the third pole. యాకోబు 3వ ఈడుపును స్వాధీనపరచుకొనును. Follow with me. మరి నాతో 5 or 10 more minutes. మరి
పడండి 5 or 10 more minutes. 5 లేదా 10 నిమిషాలు And I'll close the message. తర్వాత నేను వర్తమానం ముగిస్తా. But keep on thinking. కానీ దీన్ని ఆలోచిస్తూ ఉండండి. By faith, Abraham dwelt with Isaac and Jacob in tents. మరి విశ్వాసమును ద్వారా అబ్రహాము ఇస్సాకుతోను మరి యాకోబుతోను గుడారములలో నివసించెను. What does the Bible say? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది? They were fellow heirs with him in the promise. yes వాగ్దానములలో వారు కూడా వారసులై ఉన్నారని ఉంది. Not just Abraham, అబ్రహాం మాత్రమే కాదండి, Isaac and Jacob also. ఇస్సాకు యాకోబు కూడా. That's why he's talking with Jacob. అందుకే ఆయన యాకోబుతో మాట్లాడుతున్నారు. What was the promise? మరి ఏంటా వాగ్దానం? For he looked for a city whose builder and maker is God. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. That is very interesting. మ- That is very interesting. అదే చాలా ఆసక్తికరమైనది. That is also not written in Genesis. అది కూడా ఆది కాలంలో రాయబడి లేదు. A prophet today explained when, how, and why he started looking for that city. మరి ప్రవక్త దానిని ఈ రోజున మనకు వివరించాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆ పట్టణం కొరకు ఆయన చూశాడు. One day, ఒక రోజున he met the king of that city. ఒక రోజున ఆ పట్టణం యొక్క రాజును కలుసుకున్నాడు ఆయన. His name was Melchizedek. యా, అతని పేరు మల్కీసెదెకు. The spot where Melchizedek gave him communion. మరి మెల్కీసెదెకు ఆయనకు ఆ ప్రభు రాత్రి భోజనం ఇచ్చిన ఆ స్పాట్, ఆ స్థలము, Bread and wine, అక్కడ రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. is the same place అదే స్థలములో from where the city will come up. అదే స్థలములో పట్టణం వస్తుంది. A prophet said that. అది మన ప్రవక్త చెప్పాడు. అది Future Home Message, Yes. 1964. 1964లో భవిష్యత్తు గృహము అనే వర్తమానములో మన ప్రవక్త దాన్ని చెప్పాడు. So this 7-lettered man told Jacob about that man. ఏ మ్యాన్ బ్రదర్. ఈ 7 అక్షరాల మనిషి ఇప్పుడు యాకోబుకు చెప్పాడు ఆ మనుషుని కోసం. ఏ The మనుషుడు? king of that city. మరి ఆ పట్టణం కోసం చెప్పాడు. I have seen the king. I'm waiting for the That city. city. నేను రాజును చూశాను. ఇప్పుడు నేను ఆ రాజు ఏ పట్టణానికైతే నేను రాజై ఉన్నాడో ఇప్పుడు ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నా. Brother Branham said సోబెనాం గారు చెప్పారు, Melchizedek was the theophany. మరి మెల్కీసెదెకు ఒక థియోఫనీ ఉన్నాడు. Then he also preached another message. మరి ఆయన ఒక వర్తమానం బోధించాడు. Who is this Melchizedek? ఎవరు ఈ మెల్కీసెదెకు? Not that Melchizedek. ఆ మెల్కీసెదెకు కాదు, ఈ మెల్కీసెదెకు This ఎవరు? Melchizedek which this Abraham, Brother Branham met. యా, ఈ మెల్కీసెదెకు, ఈ అబ్రహాము సోదరుడు బ్రహ్నాము కలుసుకున్నాడే ఈ మెల్కీసెదెకు ఎవరు? Where did Brother Branham meet that Melchizedek? మరి సోదరు బ్రహ్నాం గారు ఎక్కడ కలిశాడు మెల్కీసెదెకుని? In the cloud. అదిగో ఇక్కడ The theophany. ఆ థియోఫనీ. Then what would he tell Jacob in the tent today? మరి ఈ రోజున ఆయన యాకోబుకి గుడారములో ఏం చెప్తాడంటావు? This 7-lettered man will tell Jacob about this cloud. ఎస్, ఈ 7 అక్షరాలు కలిగిన Yeah. మనుషుడు ఖచ్చితంగా యాకోబుకి ఆ గుడారములో ఈ మేఘం గురించే చెప్తాడు. He is the capstone of that city. ఆ పట్టణానికి ఆయనే తలరాయి. Somewhere the city is near. ఓ, ఒక రోజున ఆ పట్టణం దగ్గరలోనే ఉన్నది. You are that city. మీరే ఆ పట్టణం. You have a theophany. నీకు ఆ థియోఫనీ ఉన్నది. Get ready for that theophany, Jacob. యాకోబు, ఆ థియోఫనీ కొరకు సిద్ధపడు. This is what was happening under the tent. ఇదంతా కూడా ఆ గుడారము కింద జరుగుతా ఉన్నది. We have a limited time. మనకు కొంచెం సమయం తక్కువగా ఉంది. We finish it. దాన్ని మనం పూర్తి చేద్దాం. But message is not over. కానీ వర్తమానం అయిపోలే. No, లేదండి, it is not over. అది అయిపోదు. మీకు తెలుసు కదా, అయిపోదు అది. Preacher knows it's not over. ఎస్, ప్రసంగికుడిగా నాకు తెలుసు అది అయిపోదు అది. Now go home. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి. If you are really Jacob, you'll seek. మరి మీరు కనుక యాకోబు అయితే మీరు వెతుకుతారు. Pick up the book. పుస్తకాన్ని తీసుకోండి, Read the seals.
ముద్రలను చదవండి. Read on the wings of a snow white. I just gave you that message quote. There are many more. యా, నేను ఇప్పుడు ఆ వర్తమానం ఏంటిది, ఆ తెల్లని పౌర బ్రెక్కల పైన అనే వర్తమానంలో ఒక చిన్న కోట్ ఇచ్చాను, కానీ ఇంకా చాలా ఉన్నాయండి అలాగూ అనేక వర్తమానంలో కోట్స్. I read that quote in Varangal, I think. Yes. వరంగల్లో కూడా నేను ఆ కోట్ God's chosen place of worship. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం. One of my favorite quotes. అది నా యొక్క కోర్సులలో ఒక ఫేవరెట్ కోర్స్. Me, an old man, will I see another revival? ఆయన ఇలా అంటున్నాడు, వృద్ధుడైన నేను మరొక ఉజ్జీవాన్ని చూస్తానా? And just remember, కానీ గుర్తుంచుకోనండి, from the west will come a white horse rider. యా, పశ్చిమము నుండి ఒక తెల్లని గుర్రంపై స్వారీ చేయవాడు వస్తాడు. As a red Indian chief. మరి అతను ఒక రెడ్ ఇండియన్ చీఫ్ యొక్క వస్త్రధారణలో, Like Geronimo. Like Geronimo. ఆ జిరోనిమో వలె. And when he comes, మరి ఆయన వచ్చినప్పుడు we'll ride the trail again. మరలా మనము ఆ స్వారీ చేయుదుము. Then use the word. మరి ఆయన ఇంకో మాట ఉపయోగించాడు, We'll ride the trail again soon as we are ready. యా, మన ఆయన ఎలా చెప్పాడంటే ఆ మాట, మనము ఆ స్వారిని మరలా చేయుదుము, మనము సిద్ధపడిన వెంటనే. There is a day when the church would be ready, when the white horse rider would appear. ఎస్, మరొక రోజు ఉన్నది, సంఘము దానికి సిద్ధపడి ఉంటుంది. అప్పుడు తెల్లని గుర్రంపై స్వారీ చేయవాడు ప్రత్యక్షమవుతాడు. We'll ride the trail again. మరలా మనము అదే దారి గుండా మరలా స్వారీ చేస్తాం. Then what's the next line? మరి మీకు తెలుసా తర్వాత వరుస ఏంటో? It's a promise. అదొక వాగ్దానము అన్నాడు ఆయన. It's a promise. అది ఒక వాగ్దానం. That white horse rider from the west, Christ, the Holy Ghost, is a promise. ఆ తెల్లని గుర్రంపై స్వారీ చేయవాడు, పశ్చిమము నుండి వస్తున్నవాడు, పరిశుద్ధాత్మ క్రీస్తు, అది ఒక వాగ్దానం. That is what seven-lettered man will tell Jacob today. Get ready for that promise. ఎస్, అదే ఈరోజు ఆ 7 అక్షరాలు కలిగిన మనుషుడు యాకోబుకి ఆ విషయాలు చెప్పి, అదిగో ఆ వాగ్దానం కొరకు మీరందరూ సిద్ధపడండి అని చెప్తాడు ఆయన. I'll say to my minister brothers, మరి ఈరోజు నా యొక్క సేవక సోదరులకు చెప్తున్నా నేను, God bless you and help you dig down deep in these messages. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఇంకా ఈ వర్తమానంలో లోతుకు తవ్వండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Help you dig down deep in these messages. ఈ వర్తమానములలో దేవుడు మీకు ఇంకా లోతుకు తవ్వునట్లుగా దేవుడు సాయం చేయను గాక. I cannot break everything here, ఇక్కడ నేను ప్రతిదీ బోధించలేను, but you are here with your local churches. కానీ మీకు మీ సంఘాలు ఉన్నాయి, మీ సంఘాలకు మీరు వెళ్తారు. May God break more for you. మీ కోసము దేవుడు ఇంకెక్కువగా మీకు దేవుడు తీసుకొచ్చును గాక. Then you'll understand. అప్పుడు మీకు అర్థమవుతుంది, These are those years which are going on when Abraham is fellowshipping with Jacob. yes, మరి అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇదిగో ఇవే ఆ సంవత్సరాలు అబ్రహాము యాకోబుతో సహవాసం చేస్తున్నాడు. I don't know, something happened last year. మరి నాకు తెలియదు, గత సంవత్సరంలో ఏదో జరిగినది. Suddenly I felt very, very inspired, and wherever I go, I say this. మరి అకస్మాత్తుగా నేను చాలా చాలా ప్రేరేపించబడ్డాను, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నేను దీన్ని చెప్తున్నా. Hear those tapes. ఆ టేపులను వినండి. Some people told, we don't know English. మరి కొంతమంది జనులు ఏమని చెప్తారంటే, మాకు ఇంగ్లీష్ తెలియదు, We don't understand that language. మాకు ఆ భాష అర్థం కాదు. I said, hear it. అయితే నేనంటాను, వినండి. You mean even if I don't understand it? అది నీకు అర్థం కాకపోయినా సరే, Yes. అవును, Hear it. వినండి. Why do you say that? ఎందుకు అలా చెప్తున్నాను? You're hearing a voice. నీవు ఒక స్వరాన్ని వింటా ఉన్నావు. There is something in that voice. ఆ స్వరములో ఏదో ఉన్నది. In the days of the voice of the seventh angel, 7వ దూత స్వరపు దినములలో, the man has gone, but the voice has not gone. మనుషుడు వెళ్ళిపోయాడు, కానీ స్వరము వెళ్ళిపోలేదు. That voice, that man in his voice is fellowshipping with the next generation today. మరి ఆ మనుష్యుడు ఆ స్వరములో మరొక తరముతో ఆయన ఇప్పుడు సావాసం చేస్తా ఉన్నాడు. Teaching rapturing faith.
ఎత్తబడే విశ్వాసమును ఉపదేశించుట. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We have some next services. తర్వాత మనకి ఇంకో కొన్ని కూటాలు ఉన్నాయి. ఇంకా I don't want to overload you, overburden you. మరి నేను చాలా మీ పైన ఎక్కువ భారమును బరువును పెట్టదలుచుకోలేదు. Just give you small pieces. కేవలం కొన్ని చిన్న భాగాలు ఇస్తానంతే. Now when you go home, think, meditate. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఆలోచించండి, వాటిపైన And ధ్యానించండి. may God break more for you. మరి దేవుడు దానిని ఇంకా ఎక్కువగా మీకు తెరుచును గాక. What was the blessing of Abraham? అబ్రహాం యొక్క ఆశీర్వాదములు ఏంటి? Baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మక బాప్తిస్మం. What is that? అదేమిటి? The life of the Father. అది తండ్రి యొక్క జీవమై ఉన్నది. And then you have the right to life. అప్పుడు నీకు జీవం యొక్క హక్కు ఉంటది. You know the message. మరి మీకు వర్తమానం తెలుసుగా? What Adam lost, ఆదాం ఏదైతే పోగొట్టుకున్నాడో, what second Adam got, మరి రెండవ ఆదాం దాన్ని పొందుకున్నాడు. and now the last days మరి చివరి దినాలలో displayed in a prophet. అది ప్రవక్తలో ప్రదర్శించబడింది. Why? ఎందుకు? Because a Jacob was coming, ఎందుకంటే యాకోబు వస్తున్నాడు కాబట్టి. and that Abraham would fellowship with that Jacob today. మరి ఈ రోజున అబ్రహాము యాకోబుతో సహవాసం చేశాడు. Since Jacob heard about Melchizedek, మరి యాకోబు మల్కీసెదెకుని గురించి అతను విన్న తర్వాత he also started looking for that city. మరి అతను కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూడడం మొదలు పెట్టాడు. One day, one night, Melchizedek came to him. మరి ఒక రోజున ఒక రాత్రి మల్కీసెదెకు ఆయన దగ్గరికి వచ్చాడు. మెల్కీసెదెకు ఆయన దగ్గరికి వచ్చాడు. And he wrestled with him. మరి అతనితో ఆయన కుస్తీ పట్టాడు. And in the morning, మరి ఉదయమున his name was changed. అతని పేరు మార్చబడింది. May every one of you meet that man. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మనుషుని మీరు కలుసుకుందురు గాక. He's right here. అతను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. And he's also listening. మన ఆయన కూడా వింటున్నాడు. But he's waiting to be invited in some home. యా, మరి ఆయన వేచి చూస్తున్నాడు ఎవరో ఆయనను తన ఇంటికి ఆహ్వానించాలని. God bless you, brother. God bless you, sister. See you again. దేవుడు మిమ్మల్ని దీవించును గాక సహోదరుడా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక సహోదరి. మరలా చూసేద్దాం. I'll call the pastor. మరి పాస్టర్ గారిని పిలుస్తున్నా నేను.